దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. లోకంలో ఇంద్రపూరింటి భాగ్యాన్ని తండ్రి మా జీవితాల్లో అనుగ్రహించి మీ గొప్పదైన మాట దగ్గరకు మమ్మల్ని తోడుకుని వచ్చి మీ మాటలో మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మీ మాటలను తండ్రి మరి శ్రద్ధగా ఆలకించి విని మా హృదయంలో మీ మాటలను లిఖింప చేసుకుని తండ్రి ఈ లోకానికి వేరైన వారుగా తండ్రి ఈ భూమి మీద మిమ్మల్ని మహింపరిచే కార్యక్రమాలలో మేము ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త గణతమహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ప్రియమైన దేవుని వల్లరా, మరి నీరు నేర్పు నీతి, నీరు నేర్పు నీతి మొదటి భాగాన్ని మనం విని ఉన్నాం. రెండవ భాగాన్ని మరి జాగ్రత్తగా విన్నాం. నీరు ఏమండి, నీరు మూలాధారం, ప్రాణాధారం, జీవాధారం అని విన్నాం. నీటి వలనే మనం ఈరోజు ఈ విధంగా జీవించగలుగుతున్నాం, మనం మనగలుగుతున్నాం. నీరే లేనట్లయితే మన బ్రతుకు అన్నది ఉండేది కాదు. ఏమండి, ఈ భూమి మీద మనిషి మనుగడే కాదు, ప్రాణకోటి మనుగడ కూడా ఉండేది కాదు. అన్నింటికీ మూలాధారం కేవలం నీరే. నీరు లేనట్లయితే ఈ గ్రహాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, ఇతర గ్రహాలు, భూగ్రహం ఏమన్నాను, నీలి గ్రహం అన్నాం. అదేవిధంగా భూగ్రహాన్ని మరి వాటరీ ప్లానెట్ అన్నారు. ఇవే లేకపోయినట్టయితే ఇతర గ్రహాలు ఏ విధంగా నిర్జీవంగా ఉన్నాయో అదేవిధంగా భూమి కూడా ఉండిపోయేది ప్రియమైన దేవుని వల్ల. కనుక భూమి అన్నది ఇంత బాగా ఉంది అంటే దానికి కారణం ఏమంటే నీరు. అదేవిధంగా నీటిని జలం అంటాం, పానీ అని కూడా హిందీలో అంటారు. పాన్ ఏమండి, మీరు ఒక పదం అండి, పాన్ పాన్. ఈ మధ్య న్యూస్ పేపర్లో రాస్తూ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎవరైనా కానీ ఫ్లైట్లో పోతుంటే ఒక ప్రమాదంలో చిక్కుకుపోతే, ఇంజన్ వంటి సమస్యలు ఏవైనా ఏర్పడితే, అదేవిధంగా మరి అండి ఆయిల్ అనేది ఉంటుంది కదా, దానికి పెట్రోల్, డీజిల్ ఇలాంటివంటే మనం ఇంధనం తక్కువైతే, ఇంధనం తక్కువైనా ఇంజన్లో ప్రమాదాలు ఉన్నా, ఏవైనా ప్రమాదాలు ఏర్పడితే వాళ్ళు వెంటనే మాట్లాడే మాట ఏమంటే తెలిసిన పాన్ పాన్ అని మాట్లాడతారంట. ఏమండి, అంటే ఒక రేడియో కనెక్షన్ ద్వారా వాళ్ళు మాట్లాడే మాట ఏమంటే పాన్ పాన్ పాన్, అంటే ప్రాణానికి సంబంధించినది. అంటే మేము అత్యంత ప్రమాదంలో పడిపోతున్నాం అంటే మన ప్రాణాన్ని కూడా నిలబెట్టేది ఏమంట ఆ పానీనే. అంటే హిందీ భాషలో మాట మాట్లాడతారండి, పానీ అని. కనుక మనల్ని ఈరోజు ఈ విధంగా మనం జీవించగలుగుతున్నామంటే నీరే కారణం. నీరు లేకుండా మనం అసలు జీవన మనుగడే జరిగేది కాదు. ఏమండి, ఈరోజు మనం చూస్తున్నాం, మనం భూమి మీద జీవిస్తున్నాం. ఈ భూమి అన్నది కూడా ఎక్కడి నుండి వచ్చింది? ఏమండి, భూమి రావాలి కదా. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చిందని మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుందో పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ మాటలో, ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమి. ఏమండి, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి. నీళ్లకు ఎన్నో లక్షణాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, సుగుణాలు ఉన్నాయని చూసే మొదటి భాగంలో. నీళ్ల వలన మనకున్న లాభాలను చూస్తున్నామండి. నీటి వలన కలుగు ప్రయోజనాలను మనం చూస్తూ ఉన్నాం ఈ పాఠంలో. ఏమండి, నీటి వలన మనకి ఏ ప్రయోజనాలు ఉన్నాయంటే, ఏ ప్రయోజనం మనకు వచ్చిందో మనకి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. నీటి వలన మనకు కలిగిన అత్యంత ప్రయోజనం, భూమి ఎక్కడి నుండి వచ్చిందంట? నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమి. ఈ భూమి రావడానికి ప్రధానమైన కారణం ఏదంట? నీళ్ళు అంటున్నాడు దేవుడు. నీళ్లలో నుండే భూమి వచ్చింది. మొదట నీళ్లున్నాయి, ఆ నీళ్లలో నుండి భూమి వచ్చిందండి. అంటే భూమిని తీయడానికి కారణమేమి? దేవుని వాక్యం. దేవుని వాక్యం చెప్పగా ఈ భూమిని ఎవరు తీశారు? నీళ్లు తీశాయి. ఏమండి, నీళ్ల వలన వచ్చిందండి భూమి, నీళ్లలో నుండే వచ్చింది. అంటే ప్రధానంగా నీళ్ళు అన్నవి అంత కారణం. అంటే భూమి మొదట ఉందా? నీళ్లు ఉన్నాయంటే నీళ్లు ఉన్నాయి. నీళ్ళే దేన్ని పుట్టించాయంట? భూమిని కూడా పుట్టించాయండి. నీళ్లకు అంత శక్తి ఉంది ప్రేమైన దేవుని వల్ల. నీటికి అపారమైన శక్తి అన్నది ఉంది. ఆ నీటి వనరులు ఏం చేశాయంట? భూమిని పుట్టించాయి. భూమిని ఎక్కడి నుండి తీశాడు దేవుడు? నీళ్లలో నుండి తీశాడు. కనుక నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు,
దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతరు. ప్రపంచ ప్రజలందరూ దేన్ని మరిచారంటే, ఏమండి, దేన్ని మరిచిపోయారు ఈ సమాజం, ఈ ప్రపంచం అంటే ఇదిగో నీళ్ళల్లో నుండి భూమి వచ్చిందన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారని మహాజ్ఞాన గ్రంథంలో దేవుడు రాయించాడని. అంటే అన్ని నీటి వల్లనే వచ్చాయి. నీటి వలన మనకు అనేకమైన ఉపయోగాలు ఉన్నాయండి. ఎవరైనా పిల్లల్ని 4వ తరగతిలో 6వ తరగతిలో మరి ఒక చిన్న ప్రశ్నలు ఇస్తున్నాను, నదుల వలన ఉపయోగాలు రాయండి. చూడండి, నది వలన ఉపయోగాలంట ఉన్నాయా? నది వలన ఉపయోగాలు ఏమండి? మన మనిషి వలన ఉపయోగాలు ఉన్నాయా అంటే ఏమనుకుంటాం మనం? వీడు ఉండనే ఉండకూడదురా భూమి మీద, వీడు చస్తే చాలనుకుంటారు చాలా మంది. ఏమండి, ఈరోజు చూస్తున్నాం, ఈమె ఉండకూడదు, ఈయన ఉండకూడదు అంటే భూమికి బరువు వీళ్ళు అంటున్నారంట. కానీ నది విషయంలో ఏమనుకుంటున్నాం? నదుల వలన ఉపయోగాలు, అడవుల వలన ఉపయోగాలు, జంతువుల వలన ఉపయోగాలు, అవే కదా రాస్తున్నది, పాఠ్యాంశాలుగా రాస్తున్నాం. కనుక ప్రియులారా, నదుల వలన ఉపయోగాలు ఉన్నాయా? నదుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. భారతదేశంలో ప్రవహించే నదులు ఏవి అంటే గంగా, బ్రహ్మపుత్ర, సింధు, ఇవి చాలా పెద్ద నదులని చెప్పుకుంటాం. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో పెద్ద నది ఏదంటే గోదావరి అండి. దాదాపుగా 1465 అండి, 1465 కిలోమీటర్ల పొడవును ప్రవహిస్తుంటండి. నాసిక్ త్రింబకం అన్న ప్రదేశంలో మహారాష్ట్రలో పుట్టి అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో పుట్టిన ఈ గోదావరి నది మహారాష్ట్రలో ప్రవహించి, తెలంగాణలో ప్రవహించి, ఆంధ్ర ప్రాంతం అంతా ప్రవహించి, ధవళేశ్వరంలో రాజమండ్రిలో ఏం చేస్తుంటది? బంగాళాఖాతంలో కలుస్తుంది. అక్కడ నుంచి అక్కడికి రావడంలో ఏమండి ఎన్నో నదులు, ప్రాజెక్టులు, ఆనకట్టలు కట్టి దాని ద్వారా ఏం చేస్తారు? అది విద్యుత్తును కూడా వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందండి నదుల వలన ఉపయోగాలలో. అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి లాంచీలలో పోయేవాళ్ళు, విహారయాత్రకు పోయేవాళ్ళు, చేపల ఉత్పత్తి, ఏమండి ఎన్నో రకాల ఉపయోగాలు. ఆ ప్రవహించే ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేస్తూ ఎన్నో పంటలను పండిస్తోంది. అదేవిధంగా ఎంతో మందికి నీటి అవసరత తీరుస్తోంది, మనుషులకు, జంతువులకు, ప్రాణులకు. ఏమండి చూడండి, నదుల వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి, చాలా ఉపయోగాలండి. ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయంటే ఆ నదులను సంరక్షించాలి, ఆ నదులను సంరక్షించాలి, నీటిని సంరక్షించాలి, నదులను అనుసంధానం చేయాలి, ఇవే కదండి ప్రభుత్వాలు మాట్లాడేది. కనుక ప్రియులారా, నదులన్నవి చాలా ఉపయోగాలుగా ఉన్నాయండి. అదేవిధంగా మన ప్రాంతంలో కూడా నిన్నటి రోజున వర్షం వచ్చిందండి. నిన్నటి రోజున ఒక్కసారిగా ఒక్క పూట ఒక 2 గంటల వర్షం వస్తేనే ఎక్కడ వాళ్ళందరూ అక్కడ ఆగిపోయారు. కానీ ఒక రోజంతా వర్షం వస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా, మనం బ్రతికేకి అవుతుందా? ఒక రోజంతా వస్తే ఎంతో మందికి ప్రమాదం. అది ఒక గంట వస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఒక రోజు వస్తే కష్టం, కొన్ని దినాల పాటు వర్షం వస్తే అది చాలా కష్టం అండి. ఏం నేర్పుతున్నాయంటే జలాలన్నవి నీతిని నేర్పుతున్నాయి, నీతి కలిగి ఉన్నాయండి. ఏమండి, నీరు ఏం కలిగి ఉంది? నీతి కలిగి ఉంది. కనుకనే ఆ నీతిని నేర్పుతున్నాయి. యేసుక్రీస్తుల వారు ఎవరంట? ఆయన సాత్వికుడు, దీన మనసు కలవాడు. అందుకని ఆయన ఏమంటున్నాడు? నా దగ్గర వచ్చి మీరు ఏం నేర్చుకోవాలి? సాత్వికాన్ని నేర్చుకోండి. అండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మిక్కిలి సాత్వికుడను దీన మనసు కలవాడును గనుక నా యుద్ధ వచ్చి ఏది నేర్చుకోవాలి? ఇదిగో సాత్వికము, దీన మనసు నేర్చుకో. అదే విధంగానే మరి ఏం నేర్పుతున్నాయి, ఏం కలిగి ఉన్నాయంటే ఈ జలాలన్నవి నీతి కలిగి ఉన్నాయి. ప్రేమ దేవుని వల్ల నీతిని కలిగి ఉన్నాయి. నీతిమంతులనైతే బ్రతికిస్తాయి అవి, నీతిమంతులు కాకపోతే ఏం చేస్తాయి? చంపేస్తాయి. ఒకనాడండి జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో కూడా ఎవరిని చంపాయి, ఎవరిని కాపాడాయి? అదే పేతురు రాసిన 2వ పత్రికలోనే ఒక మాట చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ మాటలో, మరియు ఆయన అంటే దేవుడు ఎవరిని విడిచిపెడతాడా? దేవుడు చూడండి ఎట్లా ఉంటాడో, ఆయన చాలా స్ట్రిక్ట్ అండి. దేవుడు ఎవరిని విడిచిపెట్టక, దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టక, ఎవరిని విడిచిపెట్టేవాడు కాదండి దేవుడు అండి. ఎవరిని విడిచిపెట్టాడు, ఎవరిని క్షమించాడు ఆయన. ఏమండి, భూమి మీద ఉన్నంత క్షమిస్తాడు, మార్చమని చెప్తాడు, చాలా మారమని చెప్తాడు. మనం ఏమనుకుంటాం? మనం చాలా బాగున్నామండి అనుకుంటాం. ఎవరికి వాళ్ళుగా మేము కరెక్ట్గా ఉన్నాం, మేము కరెక్ట్గా ఉన్నాం. మన నీతి ఏమిటితో సమానం అంట? మురికి గుడ్డతో సమానం అని చెప్తున్నాడు. దేవుడు ఆ రోజు ఉన్న ప్రజలను కూడా ఎవరిని విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి, భక్తిహీనులు ఎలా ఉన్నారంట? సమూహాలు, జన సమూహాలు. ఆ సమూహాలని ఏ సమూహాలన్నవి?
భక్తిహీనుల సమూహాలు, భక్తి పరులు అన్నవారు అసలు లేరండి. ఎంత భూతద్దాలు పెట్టుకొని ఎతికినా ఒక్కరు కూడా కనబడని పరిస్థితి. అందరూ భక్తిహీనులే, అందరూ చెడిపోయిన సమూహం అంతా కూడా. ఆ భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయంను రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 ఆ జలం కాపాడింది. అంటే జలానికి ఉన్న నీతి ఏమంట? జలానికి ఇదిగో నీతిని వారు ప్రకటించారు కనుక ఆ నీతిమంతుల్ని మాత్రం కాపాడుతాను, మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తాను? చంపేస్తాను. నీతి అండి. జలానికి నీతి ఉంది ఏమండి, అవి కూడా చూస్తూ ఉన్నాయి, వాటికి మనసు ఉంది. దేవుడు అంటాడు కదా, యెహోవా ఏమని మాట్లాడతాడంటే ఒక చోట ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గము, భూమి మీద ఉన్న సమస్తమా చెవియొగ్గము అంటాడు ఒక చోట మీకా గ్రంథంలో. అంటే చెవియొగ్గము సమస్తమేది, దాంట్లో నీరు కూడా. ఆకాశం ఆలకిస్తుంది, భూమి ఆలకిస్తుంది, నీరు కూడా ఆలకిస్తుందండి. నీరు ఆలకిస్తుంది. ప్రేమైన దేవుని వారలారా, అలా ఆలకించిన నీళ్ళు ఏం చేస్తాయంటే దేవుడు మాట ఇచ్చాడు, ఇదిగో భక్తిహీనులను నువ్వేం చేయాలి? సంహరించాలి, తుదముట్టించాలి, ఒక్కరిని కూడా ఉండకూడదు. ఏం చేశాయి జలాలు? ఏం చేశాయి? ఆ నీతి మంతులను మాత్రమే 7 రక్షించి మిగతా వాళ్ళందరూ ఏం చేశాయి? చంపిపడేశాయి. ఏమండి, 7 మాత్రమే అవి కాపాడడం జరిగింది. చూడండి, దానికి ఉన్న నీతి చూడండి. చంపేటప్పుడు అందరినీ చంపేయచ్చు కదా, అర్థమవుతుందా? నీతి చూడండి ఎంత గొప్పగా ఉందో దాని నీతి. వారిని మాత్రమే కాపాడాయి, జలాలు కాపాడాయి. ఒకవేళ సంహరించాలి అని అనుకుంటే ఏమండి, ఎవరిని లేకుండా కూడా భూమి మీద తుడిచిపెట్టొచ్చండి. ఏమండి, ఆ ఓడను మాత్రమే, ఆ ఓడ మీద మాత్రమే రక్షిస్తూ వచ్చాయి కనుక ఆ ఓడలో ఉన్నవారు బతికారు. అంటే అవి అంత ఖచ్చితంగా చేయగలవు, జలాలు అంత ఖచ్చితంగా చేయగలవు. రాబోయే కాలంలో కూడా అండి, అంటే మనము ఇంకొక కాలానికి వెళ్ళిపోతాం. ఏ కాలం అనగా ఇదిగో పరలోకానికి వెళ్ళిపోతాం. ఆ పరలోకంలో కూడా ఎవరుంటారు అంటే నీతిమంతులు మాత్రమే ఉంటారండి. పరలోకంలో ఏం జరుగుతుంది? దేవుని నీతి జరుగుతుంది. ఏమండి, పరలోకానికి వెళితే అక్కడ కూడా ఏం జరుగుతుంది? నీతి. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. అక్కడ 3వ అధ్యాయం 13వ వచనము, అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం, పునాదులు కలిగిన పట్టణం కొరకు కనిపెట్టుచున్నాం. అక్కడ ఏం జరుగుతుంది? వాటి యందు నీతి నివసించును. నీతి మాత్రమే ఉంటుంది పిల్లలు. అక్కడ అనీతి అన్నది అసలు ఉండే అవకాశమే లేదు. దేవుని నీతి జరుగుతుంది. దేవుని నీతిని జరిగించేవేవి? జలాలు. దేవుని నీతిని మేము జరిగిస్తూ ఉన్నాం. నీతిని జరిగిస్తున్నాం గనక మీరు కూడా దేవుని నీతిని నేర్చుకోండి, దేవుని నీతిని మీరు తెలుసుకోండి. మేము నీతిని జరిగించేవారం అంటున్నాయండి జలాలు. నీటి వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి పిల్లలు. నీరు అన్నది ఏమిస్తుంది అంటే నీరు అంట మనకు హీట్ని తగ్గిస్తుందండి. ఏంటంటే నీరు ఏం చేస్తుంది? నీళ్లు తాగడం వల్ల ఏం తగ్గుతాం మనము? హీట్ అన్నది. ఒకసారి జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరం ఉన్న హీట్ని తగ్గాలంటే ఏం చేయాలి? బట్టలు నీళ్లు తడిపి ఏం చేయాలంట? బాడీని తుడచండి అని చెప్తారు. నీటి ఏం చేస్తుంది? హీట్ని తగ్గిస్తుంది. నీళ్లు తాగినప్పుడు కూడా బాడీ యొక్క హీట్ అన్నది తగ్గుతూ ఉంటుంది. పిల్లరా, ఈ జలాలు మనకి ఇంకా ఏం చేస్తాయంటే, నీళ్లు సమృద్ధిగా ఉంటే, నీళ్లు ఇంట్లో బాగున్నాయనుకోండి పుష్కలంగా, ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఆరోగ్యంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నీళ్లు లేకున్నాయనుకోండి, తక్కువ ఉన్నాయనుకోండి, 2-3 రోజుల నుంచి నీళ్లు రాలేదనుకోండి, మనిషి ఎలా ఉంటాడు? మొత్తం అశాంతితో నిండిపోతాడు, చిటపటలాడుతుంటారు. ప్రతిదానికి అవసరం, నీళ్ళు అవసరం. తాగే నీళ్లు లేవు, ఇంట్లో వాష్ చేసుకునే నీళ్లు లేవు, వంట చేయడానికి నీళ్లు లేవు, పాత్రలు తోమడానికి నీళ్ళు లేవు అంటే అయ్యో పరిస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది. ఎప్పుడైనా ఈ పైపులు లాంటివి పగిలిపోయానుకుంటే ఒక వారం రోజులు నీళ్లు రావనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా గందరగోళంగా ఏర్పడుతుంది. ఈ భూమి మీద మంచి శాంతిని ఇచ్చేవండి జలాలు. జలాలంటే ఏమిస్తాయంటే శాంతిని, సమృద్ధిని ఇచ్చేవి జలాలు. దావీదు గారు చూడండి ఎంత చక్కగా చెప్తున్నారో. ఇందాక చదవబడిన వాక్య భాగం కీర్తనల గ్రంథము 23వ కీర్తనలో 23వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ, కీర్తనల గ్రంథము 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద. ఎలాంటి జలాలంట?
శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. జలాలు ఏమిస్తాయండి? శాంతిని ఇస్తాయంట ప్రేమ దేవుని వల్ల. జలాలలో ఉండేది ఏమిటినా శాంతిని. ఇదండి మానసిక శాంతినే కాదు పిల్లరా. దాన్ని వాక్యంతో కంపేర్ చేసుకుంటే ఏమండి, యేసుక్రీస్తుల వారు అంటారు కదా, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎలా ఉంటాడంట? వానిలో జీవపు ఊట అంటాడు. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పిక కొనడు. వాక్యం. ఆ వాక్యం ఎప్పుడైతే నీలోకి, నీ కుటుంబంలోనికి, నీ యొక్క పరిసరాల్లోనికి వస్తుందో నీకు శాంతి, మనశ్శాంతి అన్నది దక్కుతుందండి. శాంతికరమైన జలముల యొద్ద అంటున్నాడు. అందుకే దావీదు గారు ఆయన కాలంలో ఇశ్రాయేలు సామ్రాజ్యంలో ఎలా ఉందంటే వారికి మంచి శాంతిగా ఉన్నారంట. దేవుడు వారి పక్షాన పోరాడాడు. దేవుడు పోరాడడం వల్ల ఏమండి అన్ని దేశాలను అణిచేసి ఆయన ప్రశాంతంగా ఉండగలిగినాడు. రాబోయే కాలంలో అంటే సొలొమోను కాలంలో కూడా సువర్ణయుగంగా ఉండడానికి కారణం ఏమంటే ఇదిగో దావీదు గారు అనుసరించిన నీతి, ఆయన తన కుమారునికి నేర్పిన నీతి. చూడండి ఎంత శాంతిగా ఉందో. 40 సంవత్సరాల కాలం పాటు యుద్ధాలు లేకపోవడం అంటే సామాన్యమైన విషయమా చెప్పండి? ఈరోజు మనకు వస్తున్నారు, సీఎంలు వస్తున్నారు, పిఎంలు వస్తున్నారు. ఎవరైనా 40 ఏళ్ళు పరిపాలించమని చెప్పండి, ఈ ప్రపంచంలో సాధ్యమవుతుందేమో? ఎవరి చేత కాదండి. ఈ ప్రపంచంలో ఎవరి చేత కాదు. కానీ ఒకప్పుడు దేవుడు 40 సంవత్సరాల కాలం పాటు అలాంటి శాంతిని దేవుడు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది పిల్లలు. కింద అంటున్నాడు, నా ప్రాణమునకైన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నువ్వు నీతి మార్గంలో నడిస్తే నీకు శాంతి, నీతి మార్గంలో నడిస్తే నీకు లేమి కలగదు. నీతి మార్గంలో నడిస్తే కింద అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నాకు భోజనము. ఎప్పుడు? నీతి మార్గాల్లో నడిస్తే. నువ్వు దేవుని నీతి మార్గాలలో నడిస్తే నీకంటూ శత్రువు అనేవాడు ఉన్నాడు. నీవు శత్రువులుగా వాళ్ళు భావించేవారు ఉన్నా వారి దగ్గర నీకు ఏం చేస్తాడంట? దేవుడు భోజనాన్ని సిద్ధపరుస్తాడు, వారినే ప్రేమించేతలుగా చేస్తాడంట. అంటే ఈ భూమి మీద శత్రువు అన్నవాడే లేనివాడు. ఏమండి, ఎవరి వలన మనకు అపాయం జరుగుతుంది? శత్రువుల వలన. కానీ చూడండి, దేవుని నీతిని మనం కలిగి ఉంటే ఈ భూమి మీద మనకు శత్రువు అన్నవాడే లేడండి. శాంతి అన్నది నీ చుట్టూ ఉంటుంది. శాంతి, సమాధానం, భక్తి జీవితం ఎన్నో చెప్తున్నాడు. కృపాక్షేమములు అంటున్నాడు కిందికి పోతేగిన. ఇవన్నీ కావాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని నీతి మార్గాన్ని నువ్వు అవలంబించాలి. అలాంటి అవలంబించిన వాడుగా ఉంటే ఆ నీటి యొద్ద నువ్వు ఉన్నావు అంటే నీకు కృపాక్షేమములు వస్తాయండి. దేవుని యొక్క కృపాక్షేమాల్లో ఉండాలంటే నువ్వు నీతిని నెరవేర్చాలి. దేవుని యొక్క నీటి దగ్గరగా, నీటి బుగ్గ దగ్గరగా ఉండాలి. అతడు నీటి కాలువల యోరణ నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. నీటి కాలువలు ఏవా? నీటి కాలువలు అంటే వాక్యం. నీటి బుగ్గలేవి ఏమంటే వాక్యం అండి. అలాంటి శాంతినిచ్చేది ఏదంటే వాక్యం. ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళందరూ వేటినో కోరుకుంటాంటో పిల్లరా. ఆ బట్టలు నాకు కావాలి, ఈ బంగారం నాకు కావాలి, ఆ ఇల్లు నాకు కావాలి, నేను చూసిన స్థలం అంతా నాకే కావాలి, ఏవో అవి కావాలి, ఇవి కావాలి అనుకుంటూ కోరికలు తీరక. ఏమండి, మనిషికి ఎవరికైనా కోరికలు తీరుతాయా? కానీ నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పటికీ దప్పిక కొనడం అంటే వాడిలో ఊరెడు నీటి బుగ్గ అంటున్నాడు. ఒక్కసారి నీకు వాక్యం అర్థమైందా? నీకు ఏదయ్యా లేమిందంటే నాకేమిటండి లేమి, నాకు సమస్తము ఉన్నాయి అని చెప్పేది తెలుసా? దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు? జలములతో పోలుస్తున్నాడు. చూడండి, జలములతో దేవుడు పోలుస్తున్నట్టే జలం ఎంత గొప్పదో చూడండి ప్రేమైన దేవుని వాళ్ళ. అదే విధంగా అంటున్నాడు ఇంకొక మంచి మాటను చూస్తే గిన నీతిమంతుల గురించిన ఒక సందర్భం చూద్దామండి. ఒక మంచి సందర్భాన్ని మనం చూద్దాం ప్రేమైన దేవుని వాళ్ళ. నీళ్లు ఎంత నీతిని కలిగి ఉన్నాయంటే నీతిమంతులను కూడా గుర్తించేది ఎవరంట? నీరు గుర్తిస్తుందంట. నీతిమంతులను నేను గుర్తిస్తుంది అని చెప్తోందండి సందర్భం. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాను. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఇక్కడ ఎలీషా కనపడుతున్నాడు. ఎలీషా యుద్ధకు ప్రవక్తల శిష్యులు వచ్చి, అంటే ప్రవక్త ఎవరక్కడ? ఎలీషా గారి దగ్గరకు వచ్చి, మేము యోర్దాను నదికి పోయి అక్కడ తల ఒక మాను తీసుకొచ్చుకొని మేము ఏం చేస్తాం? మేము కొన్ని ఇల్లు కడతాం. అంటే మేము నివసించడానికి స్థలం ఏమైంది? తక్కువైపోయింది.
కనుక మేమేం చేస్తామంటే మాకున్న స్థలం ఇరుకుగా ఉంది కనుక తలొక మాను తీసుకొచ్చుకొని నివాసం చేటుకు నివాసం కట్టుకుందాం అన్నారండి. కట్టుకుందామని చెప్పి ఒక గొడ్డలు తీసుకొని వెళ్ళారు. అందరూ గొడ్డలు తీసుకెళ్లారు. ఆయన్ని కూడా ప్రవక్తను కూడా పిలుచుకొని వెళ్ళారు. ప్రవక్తను పిలుచుకొని వెళ్ళి అక్కడ యోర్దాను దగ్గర ఏం చేస్తున్నారంటే మ్రాణులు నరుకుతూ ఉన్నారు. మ్రాణులు నరుకుతూ ఉండగా ఒకరి యొక్క ఏమైందంటే గొడ్డలి ఏమైంది, ఊడింది. గొడ్డలి పిడి గట్టిగా ఉంది, చేతిలో ఉంది. గొడ్డలి యొక్క పిడి వాళ్ళ చేతిలో ఉండగా గొడ్డలి ఊడి ఏమైంది, నీళ్ళలో పడిపోయింది. వెంటనే అక్కడ ఎవరైతే దగ్గర మాను నరుకుతున్నారో ఆ వాడు ఏం చేస్తున్నాడు, ఇతని దగ్గర మొరపెడుతున్నాడు, అయ్యా మా యొక్క గొడ్డలి నీళ్ళలోకి పడిపోయింది. అది అరువు తెచ్చినది. అరువు తీసుకురావడం అంటే అప్పు తీసుకొని రావడం. మనము ఆ రోజుల్లో అప్పు తీసుకొని రావడం, అరువు తీసుకొని రావడం అంటే ఒక వస్తువు పెట్టి ఇంకో వస్తువు తెచ్చుకోవాలండి. ఇప్పుడు కూడా మనకు డబ్బు పెద్ద మొత్తంలో కావాలనుకోండి, బంగారాన్ని ఏం చేస్తాం, మనం తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తాం. ఆ తీసుకొచ్చిన డబ్బుని కాలేజీలో కట్టడానికి తీసుకెళ్తాం, కళాశాలలో కట్టేకి వెళ్తాం. అది 2 కావచ్చు, 3 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, రాబోయే కాలంలో పెరిగిపోతాయి. అలా కట్టడానికి వెళ్ళినప్పుడు మన బంగారం ఏమో ఇక్కడ ఉంది, ఆ తీసుకుపోయిన డబ్బు అలాగే వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరైనా దొంగలించి, మన పరిస్థితి ఎలా ఉంటుంది, లబోదిబో అన్నట్లు ఉంటుంది పరిస్థితి. అంతే కదండి. దొంగలించారన్న వెంటనే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్లు చేసి గగ్గోలు పెడితే ఏడుస్తూ ఉంటారు. వివాహ సమయాల్లో ఏమైనా దొంగతనం జరిగితే ఏడుస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారండి వీళ్ళు కూడా. వచ్చి ఎలీషా దగ్గర మొరపెడుతున్నారు, అయ్యా మా గొడ్డలు ఊడిపోయింది, దానికోసం ఏం కరువు పెట్టాం, మనం ఒక ఆవును పెట్టాం, అక్కడ ఆవు పెట్టి గొడ్డలు తీసుకొచ్చాం, లేదా ఏదో ఒక వస్తువు పెట్టి గొడ్డలు తీసుకొచ్చాం. అరువు అంటే అదే అండి అర్థం. అలా తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఏం వెళ్ళిపోయింది, గొడ్డలి పోయింది. అంటే గొడ్డలి పోయింది, మరి ఏం పోయింది, ఆవు కూడా వెళ్ళిపోయినట్లే అని బాధపడుతూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడంట, ప్రవక్త ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం. 6వ వచనంలో, 6వ అధ్యాయం 6. ఆ దైవజనుడు అది ఎక్కడ పడిందని అడిగెను. వాడతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తెలను. అతడు దాన్ని పట్టుకొనమని దానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొని. ఏమండి, ఒక గొప్ప అద్భుత కార్యం ప్రేమ దేవుని వల్ల. అంటే ఈ రోజుల్లో ఇనుమన్నా కల్తీ ఇనుము ఉందేమో, కానీ ఎప్పుడో ఒకనాడు ఉన్న ఇనుము, ఆ ఇనుము ఏమండి దాన్ని ఏమని మాట్లాడతారంటే ఇనుములో కూడా అండి మంచి అంటే మంచి బరువు కలిగిన ఇనుము ప్రేమైన దేవుని వల్ల, మంచి బరువు కలిగింది. అదేవిధంగా మన దేశంలో కూడా అండి ఒక ప్రాంతంలో మెహరౌలి అనుకుంటా, మెహరౌలి అనే ప్రదేశంలో ఢిల్లీలో ఒక స్తూపం ఉంది. అది గుప్తుల కాలం నాటిది, ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉందంట. ఇనుము తుప్పు పడుతుంది, కానీ ఆ రోజుల్లో వాళ్ళు వేయించిన ఇనుముకి ఇప్పటికి కూడా తుప్పు పట్టడం లేదు అని మనకు చరిత్రలో పుస్తకాలలో 4వ తరగతి పుస్తకాల నుంచి రాసేవాళ్ళండి. చాలా బరువు కలిగింది. మన ట్రైన్కి కంపీలు వేస్తూ ఉంటారు, ఏమంటే అది ఎంత బరువు ఉంటుంది చూడండి, ఇనుము చాలా బరువు ఉంటుందండి. అలాంటి బరువైన వస్తువులు, అలాంటి బరువైంది ఒక 5 కేజీలు ఉందనుకోండి, 5 కేజీల ఇనుమును బయటికి తెల్చాలంటే ఏమండి గ్రాములది కూడా బయటికి తేలే అవకాశం లేదు. కానీ అన్ని కేజీల దాన్ని బయటికి తేల్చాయి అంటే ఎవరిని చూసింది, అది నీతిమంతులైన ప్రవక్తలను చూసింది. పిల్లరా, ప్రవక్తలను చూసింది ఎవరు, నీరు ఏం చేసింది, ప్రవక్తను చూసి ఆ ప్రవక్త యొక్క ఏమండి మనసును బట్టి ఏం చేసింది, నీరు గొడ్డల్ని తేలేలాగా చేసింది. గొడ్డలు నీళ్ళ మీద ఏంది, నీటి మీద తేలేలాగా చేసిందని. కనుక ప్రియమైన దేవుని వారలారా, కొమ్మ ఒక పచ్చి కొమ్మనేసాడంట ఆయన. ఎవరా అంటే ఆయన అలాంటి కొమ్మకు సాదృశ్యం ఎవరు, యేసుక్రీస్తుల వారండి. కొమ్మకు సాదృశ్యం ఎవరు, ఒకనాడు కొమ్మ వేశాడు. ఈ రోజు కూడా ఈ లోకం మీదకి ఏం వేశాడంటే ఒక సిలువను వేశాడు దేవుడు. ఆ సిలువ ద్వారా ఈ లోకంలో నుండి, ఈ సంసారాలలో నుండి, ఈ ఏమండి వీటన్నిటిలో నుంచి నువ్వు బయటపడాలండి. లోకంలో నుంచి వేరు చేశాడు. నీటికి ఉన్న గుణం ఏదో తెలుసా, నీరు బరువైన వాటిని ఏం చేస్తుంది, లోపలికి లాగేస్తుంది. కానీ ఆ బరువైన వాటిని కూడా తేల్చే శక్తి దేనికి ఉంది, నీటికి ఉంది. ఈ లోకంలో నిన్ను వాక్యం అనేది వేస్తే ఆ వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలంటే నువ్వు పైకి తేలాలి. లోకంలో అందరిలాగా కింద ఉండకూడదు, అడుగునా నువ్వు బయటికి తేలాలండి. లోకంలో నుంచి ప్రత్యేకించబడాలి. అంటే గొడ్డలి ప్రత్యేకించబడింది. ఇదిగో నిన్ను కూడా ఏమంటుంది నీరు, ఇదిగో గొడ్డలి నేను ప్రత్యేకించాను, నువ్వు కూడా లోకంలో నుంచి బయటికి రా. లోకం బంగారానికి విలువిస్తే నువ్వు బంగారానికి విలువ ఇవ్వకూడదు. స్థలం గొప్పది అంటే నువ్వు స్థలానికి విలువ లేదని చెప్పాలి. అంటే
ఈ లోకపు ఆలోచనలు తలక్రిందులు చేసేవాడుగా క్రైస్తవుడు ఉండాలన్న విషయాన్ని ఇది నీరు చెబుతోంది. ప్రేమ దేవుని వల్ల నీరు నీతిని నేర్పుతోంది. ఆ నీతిని మీరు తెలుసుకోండి, నీతిని మీరు తెలుసుకోండి. మంచి పాఠాన్ని మనకు నేర్పుతుంది. ఇదిగో క్రీస్తుల వారి రక్తం ద్వారా, క్రీస్తుల వారి శిలువ త్యాగం ద్వారా నేను ఈ లోకం నుంచి నేమొచ్చాను, బయటికి వచ్చాను. లోకములో ఉన్న వాటికి కాకుండా వాక్యానికి విలువిచ్చి నువ్వు బ్రతికేవాడిగా ఉండాలని మరి నీరు పాఠం నేర్పుతోందని. నీళ్ళ వలన ఇంకొక ఉపయోగం చూద్దామండి. నీళ్ళ వలన ఇంకొక ఉపయోగం ఏమంటే, నీరు నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏమిస్తుందండి? నీరు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి. మీరు ఆహార పదార్థాలు తక్కువ తిన్నా పర్వాలేదు, కానీ నీళ్ళను మాత్రం ఎక్కువగా తాగండి. నీరుని ఎక్కువగా తీసుకోండి. నీళ్ళు ఏం చేస్తాయంటే రాళ్లను కూడా అరగదీస్తాయంటండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయం 19వ వచనంలో, యోబు గ్రంథము 14వ అధ్యాయం 19లో జలము రాళ్లను అరగదీయును, జలము రాళ్లను అరగదీయును. చూడండి, జలాల వలన ఇసుక రావడానికి కారణం ఏం తెలుసా? జలం అండి. నీళ్లు ప్రవాహంగా వస్తే ఇసుక ఏర్పడుతుంది. నీళ్ళు ఏం చేస్తాయంట? రాళ్లను కూడా అరగదీసే శక్తి ఉందంటండి. నీవు నీళ్లను బాగా తీసుకుని నీ కిడ్నీలో రాళ్ళు కూడా అరిగిపోతాయని డాక్టర్ చెప్తారు. ఏమండి? నీళ్లను అరగదీసే శక్తి దేనికి ఉంది? నీళ్ళకుంది. ప్రేమ దేవుని వల్ల నువ్వు నీళ్లను బాగా తీసుకోవాలి. ఆరోగ్యం. ఏమండి? ఇక్కడ కూడా మనం ఒకటి పెట్టామను, మెడికల్ క్యాంప్ పెట్టామనుకోండి. ఆ మెడికల్ క్యాంప్లో ఏం చూస్తారండి? ఒక మనిషి యొక్క వెయిట్, ఒక మనిషి యొక్క ఎత్తు, ఒక మనిషి యొక్క బరువు, వాటిని చూసి ఏం చెప్తారు? ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏమండి? పాలన ఎలా తీసుకోవాలి, పెరుగు ఎలా తీసుకోవాలి, ఆకుకూరలు ఎలా తీసుకోవాలి, ఏమండి? ఏవి చెప్తారండి? ఆరోగ్యకరమైనవి. అదేవిధంగా ఏ నూనెలు వాడాలి, ఏమంటే ఏ వయసుకు ఎంత బరువు ఉండాలి. ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యలకు ఫస్ట్ చెప్పే సొల్యూషన్ ఏం తెలుసా? నీరు. నీ చర్మం బాగా ఉండాలనుకోండి, చర్మం బాగా కాంతివంతంగా ఉండాలనుకోండి, ఏం తీసుకోవాలి తెలుసా? నీళ్ళండి. నీళ్లు బాగా, చర్మం బాగా తడిగా ఉండడానికి, తేమగా ఉండడానికి. మనకి చల్లగా ఉందనుకోండి వాతావరణం, దానికి కారణం ఏమి తెలుసా? నీటిలో ఉన్న తేమ శాతం. ఏమండి? నీటిలో ఉన్న తేమ శాతం అండి. నువ్వు ఏసీలు వేసినా, కూలర్లు వేసినా, వీటన్నిటిని ఏమిస్తాయి మనకి? అక్కడ తేమ శాతాన్ని పెంచుతాయి అవన్నీ కూడా. అంటే కూలర్లలో కూడా ఏం వేస్తారు? నీళ్లు పోస్తారు. అంటే జలాలు నీకు ఏమిస్తాయంటే మంచి మనశ్శాంతిని ఇస్తాయి, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి జలాల విషయం మనం ఆలోచించాలి. ప్రేమ దేవుని వల్ల మన చుట్టూ జలాలు ఉండేలాగా చూసుకోవాలి, జలవనరులు ఉండేలాగా చూసుకోవాలి. నీవు కూడా ఒక జలవనరుగా మారాలి. ప్రేమ దేవుని వల్లరా. ఆహారం ఎక్కడి నుంచి పుట్టింది అనుకుంటున్నారు మీరు? ఆహారం ఎక్కడి నుంచి పుట్టింది? ఒకసారి చూద్దామండి. ఆదికాండము ఆహారం పుట్టడానికి ఎక్కడి నుండి పుట్టిందో ఒకసారి చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనంలో, దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు. అంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? జలములతో మాట్లాడుతున్నాడు. జలములారా, మీరేం చేయాలంటే నా పిల్లల కోసము జీవము కలిగి చెలించు వాటిని సమృద్ధిగా పుట్టించండి. సమృద్ధిగా అంటే తక్కువగా కాదు, కొరతగా కాదు, ఎక్కువగా. ఏమండి? ఎన్ని పుట్టించాలంట? ఎక్కువగా పుట్టించండి అని ఎవరికి చెప్పాడు? జలాలకు చెప్పాడండి. దేవుడు జలముకు చెప్పాడు. ఒకనాడు భూమిని కూడా జలాలలో నుంచే తీశాడు. భూమిని జలాల నుంచి తీశాడు. మళ్ళీ వచ్చిన జలానికి దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు? ఇంకా చూడండి కింద, భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురుగాక నీవు పలికిన. అంటే పక్షులు ఎక్కడ నివసించాలంట? భూమిపైన. పుట్టించాల్సింది ఎవరు? నీవే. పక్షులు ఎక్కడి నుంచి పుట్టాయి? జలాలలో నుంచి పుట్టాయండి. పక్షులు కూడా ఒకప్పుడు చేపల్లాగే ఉండేవి. ఏమండి? అర్థమవుతుందా? పక్షులు కూడా జలాలలో నుంచే పుట్టి అవి కూడా రెక్కలు కలిగి ఉండి, ఆ రెక్కలలో వాటికి ఏమొచ్చింది? వేరే విధంగా వచ్చాయండి ఆ రెక్కలన్నీ కూడా. చేపకు కూడా రెక్కలు ఉంటాయి, చూసారా? చేపకి ఏముంటాయి? రెక్కలు అంటారు. వాటిని కట్ చేస్తుంటాం మనం. అలా ఆ వచ్చిన రెక్కలు ఏమైందంటే ఎముకల మాదిరిగా మారి అవి ఆకాశంలో ఎగిరేటట్లుగా అయినాయి. అవి జలాల మీద నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి? జలముల మీద నుంచి ఆకాశము భూమి మీదకి వెళ్ళిపోయి. పుట్టించింది ఎవరు? నీళ్లు. పక్షుల్ని ఎవరు పుట్టించారు? అండి, ఇవన్నీ శాస్త్రవేత్తలు కూడా తెలియని విషయాలు. పిల్లల శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాలే పరిశోధనలు చేసి చెప్పిన విషయాలన్నీ కూడా. జలముల ద్వారానే జీవం అన్నది పుట్టింది. జీవానికి మూలాధారం ఎవరు? నీళ్ళే. ఇంకా కింద చెప్తూ ఉన్నట్టుండి,
దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతిపక్షిని. ఏమండి, ఈరోజు నువ్వు పక్షి మాంసం తింటున్నావా? దానికి కారణం ఏది? జలములు. ఏమండి, నువ్వు కోడి అంటావో, ఏమండి, ఇవన్నీ పక్షులన్నీ రావడానికి కారణం ఏమంట? జలములు. చూడండి ఎంత మంచివో జలాలు. జలాలే పుట్టించాయి వీటినన్నీ కూడా. నీకు ఆకాశంలో పక్షి కనపడుతోందంటే దానికి కారణం ఏది? జలం. గ్రద్ద కనపడుతున్నా కారణం అదే, నెమలి కనపడుతున్నా కారణం నీళ్ళే. ఇవే వాటన్నిటిని పుట్టించడం జరిగింది. అదే విధంగా ఏమండి, చేపలు అంటాం మనం. అంటే చేపలు ఎంతమంది ఆహారంగా తీసుకుంటున్నారు? చేపలు ఎంత పెద్ద వ్యాపారమో చూడండి. ప్రపంచమంతా వ్యాపారం ఆలోచించండి. పెద్ద పెద్ద మత్స్యాలండి, మహామత్స్యాలని చెప్తున్నాడు దేవుడు. తిమింగళాలు. ఒక తిమింగళం బరువు ఎంతో తెలుసా? ఒక్కొక్క తిమింగళం బరువు ప్రేమైన దేవుని వర్లరా ఎంత బరువు ఉంటుందంటే 1,50,000 కేజీలు అంట ఒక తిమింగళం బరువు. అంత బరువుతో ఉన్నాయంట. వాటిని పుట్టించింది ఎవరు? జలాలు. చూడండి, అంత పెద్ద పెద్ద వాటిని పుట్టించాయండి. అవి ఏమైనా గర్వపడుతున్నాయా? గర్వం అసలే లేదండి. మనం ఏదైనా కొద్దిగా చేసామనుకోండి, ఆ ఇల్లు నాది అన్నాం అనుకోండి, ఇంకంతే, అతన్ని పట్టలేము అసలు. ఒక 2 సెంట్లు ఎడన ఉందనుకోండి, ఇంకంతే, నాది 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 అని అందరితో చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. ఒక సర్టిఫికేట్ సంపాదించామనుకోండి, ఒక పాస్ అయ్యామనుకోండి, ఎంత గొప్పగా అనుకుంటాం చూడు. కానీ జలాలలో ఇంత పెద్ద మహామత్స్యాలు పుట్టించిన ఎలా ఉన్నాయంటే అవి వాటిలో గర్వం అనేది లేకుండా ఉన్నాడు. అవి ఏం చేస్తున్నాయంటే సముద్రానికి కూడా దేవుడు ఏం వేశాడు? ఇసుక వేశాడు, ఇసుక మేట వేశాడు. దీన్ని దాటి మీరు దాటకూడదు, మీరు దాటి రాకూడదు అంటున్నాడండి దేవుడు. అంటే ఆ జలాలు ఏం చేస్తున్నాయంటే దేవుని మాటను ఏం చేస్తున్నాయి? పాటించి చాలా స్పీడ్గా వస్తాయండి. ఏవి? అలలు ఘోషతో వస్తాయి, పెద్దగా వస్తాయి. అక్కడికి వచ్చి అనికి ఏం చేస్తాయి? మరి వెంటనే వెనక్కి వెళ్ళిపోతాయి. ఆటి వరకు రావడం, వెంటనే వెనక్కి వెళ్ళిపోవడం. దేవుని మాట గుర్తు రావడం, మరి వెంటనే వెనక్కి వెళ్ళిపోవడం. చూడండి ఎంతగా పాటిస్తున్నాయి చూడండి దేవుని మాటను. మన కోపం వచ్చిందనుకోండి, ఆవేశం వచ్చిందనుకోండి, ఇంకంతే, మనం అసలు తట్టుకోలేం, మనం బయటపడాల్సిందే అంతే. కానీ జలాలలో అంతవరకు వచ్చినా అణిగి వెళ్ళిపోతుంది. ఒకవేళ మిందికి వచ్చి సముద్రం దాటి మనిషి మీదకి వచ్చాయనుకోండి, కారణం ఏది? మనిషి యొక్క హృదయం, మానవ హృదయం సరిగా లేనందున వల్ల ఏం చేస్తున్నాయి? అవి ఇంకా మీదకి వచ్చి పట్టణాలు కూడా ముంచేసి సునామీ లాంటివి వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏదో తెలుసా? నీ మనసు మార్చుకో. జలాలు చెబుతూ ఉన్నాయి, మీ మనసు మార్చుకోండి, మీ మనసు మార్చుకోండి అని చెప్తున్నాయండి. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు మొట్టమొదటి మాట అండి, దేవుడు రాయించిన మూల గ్రంథం బైబిల్ అనుకుంటే ఆ మూలమైన మాటలో కూడా దేవుడిని ఎవరి గురించి మాట్లాడుతున్నాడంట? జలాల గురించే మాట్లాడుతున్నాడంట. రెండో మాట చూడండి, అక్కడ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన. చీకటి అగాధ జలం, చీకటి. ఏమంటే వెలుగన్నది లేదు, మొత్తం చీకటి. ఆ చీకట్లు ఏమున్నాయి? జలాలు అండి. ఈ విశ్వం పుట్టుకకు కారణం భూమి అయితే, భూమి ఉన్నందుకే విశ్వం కట్టాడండి దేవుడు. ఏమండి, మనం ఉన్నందుకు కడతామే. మనం ఉన్నాం కనుక ఏదో ఇల్లు కావాలి, మనం ఉన్నాం కనుక ఏం కావాలి? మనకు ఉద్యోగం కావాలి, మనం ఉన్నాం కనుక బట్టలు కావాలి, మనం ఉన్నాం కనుక పొలం కావాలి, మన కోసం అన్ని సంపాదించుకుంటున్నాం. దేవుడు భూమిని పెట్టాడు కనుక ఈ భూమి కోసం ఈ విశాల విశ్వాన్ని కట్టాడు. ప్రేమ దేవుని వల్ల ఈ విశాల విశ్వములో ఏమి చేశాడు దేవుడు అంటే భూమికి కిందున్న జలాలని తెప్పించాడు భూమి మీదకి. అవే 80% కనపడుతున్నాయి మనకి. ఆ 80% నీళ్లు మనకి ఏం నేర్పుతున్నాయంటే, మీలో కూడా 80% ఏమున్నాం? నీళ్ళే ఉన్నాం. ప్రతి మానవ దేహంలో 80% ఏమున్నాయి? నీళ్లున్నాయి. నీళ్లున్నాయి కనుక నువ్వేం చేయబడుతున్నావు? కాపాడబడుతున్నావు. నీలో నీళ్ళ శాతం తక్కువైందనుకో, నువ్వు బ్రతకలేవు. నీటి శాతం తక్కువైతే బ్రతకలేవు. భూమి మీద కూడా 80% నీళ్లు పెట్టాడు దేవుడు. ఎందుకోసం పెట్టాడయ్యా దేవుడు అంటే, భూమి లోపల ఏముందంట? అగ్ని. భూమి లోపల ఏం పెట్టాడు? అగ్నిమయం. భూమి లోపల ఏముంది? అగ్ని. ఏమండి, ఒకసారి చూడండి, అది వాక్యం 28వ అధ్యాయం అనుకుంటాను. యోబు గ్రంథం 28వ అధ్యాయం. యోబు గ్రంథము 28వ అధ్యాయము. యోబు గ్రంథం 28వ అధ్యాయం. భూమి నుండి ఆహారం పుట్టును,
దాని లోపలి భాగము చూడండి, దాని లోపలి భాగం అగ్నిమయం. దాని లోపలి భాగం అగ్నిమయం. 19వ శతాబ్దంలో మనిషి తెలుసుకున్నాడని. ఎందుకు దేవా నువ్వు ఇన్ని జలాలు పెట్టావంటే, భూమి హీట్ కాకుండా ఏం పెట్టాడు దేవుడు? నీటిని ఉంచాడండి. 80% నీటిని ఉంచాడు దేవుడు. ఏమండి, ఈ విశాలమైన ఆకాశం పైన, ఆకాశం అంటే ఏమండి, అసలు మనిషి ఎప్పటికీ వెళ్ళలేడు అక్కడికి, ఎప్పటికీ వెళ్ళలేడు. 10 తరాలు పోయినా పోలేడు. ఏమండి, మనం అనుకుంటే మన 10వ తరం కూడా అక్కడికి వెళ్ళలేడు. ఒక నక్షత్ర మండలం నుంచి ఇంకో నక్షత్ర మండలానికే 2-3 తరాలు పడుతుందంట. ఎప్పటికీ వెళ్ళలేని ఆ విశాల అంచు భాగం పైన ఏమున్నాయి? జలాలు ఉన్నాయి. ఏమండి, ఈ విశాల విశ్వానికి ఆవలు ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయండి. ఆ నీళ్లు కూడా అన్ని ఎందుకు పెట్టేటంటే అక్కడ కూడా చాలా ఉన్నాయి జలరాశులు, చాలా చాలా జలాలు ఉన్నాయి. మనం కనీ విని ఎరుగని జలాలు ఉన్నాయి. అంటే గ్యాలన్లలో కొలిసేది కాదు, అది చాలా ఉన్నాయి. అన్ని ఎందుకు పెట్టాడు అంటే, ఇదిగో ఒక విశ్వంలో ఏం పెట్టాడంటే, మన విశ్వంలో సూర్యుని చూస్తున్నాం, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్ర మండలం. మన నక్షత్రము ఏమండి, మనం ఎక్కడున్నాం? సౌర కుటుంబంలో ఉన్నాం. ఈ సౌర కుటుంబంలో అతిపెద్ద నక్షత్రం ఏది? భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? సూర్యుడు. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. ఇలాంటి సూర్యుళ్ళు చాలా ఉన్నాయి విశాల విశ్వంలో. నక్షత్రాలు అన్నీ అవి ఎక్కువగా మండేవే. అందుకే అవి ఎట్లా మెరుస్తున్నాయి? మనకు మెరిచినట్టు కనపడుతున్నాయి. ఆ నక్షత్రాల యొక్క వేడి ఎంత ఉంటుంది చెప్పండి? చాలా ఉంటుంది. ఈ విశ్వంలో చాలా వేడి ఉంటుందండి. ఈ విశ్వంలో ఉన్న వేడిని తగ్గించడానికి విశ్వం ఆవల ఏం పెట్టాడంటే దేవుడు? నీటిని పెట్టాడు. ఏమండి, ఎక్కడైనా నీటి ఏమండి వేడిని తగ్గించేదండి. మీకు అందరికీ తెలుసు బాగా. ఏమండి, ఎక్కడైనా కానీ ప్రమాదం జరిగింది అనుకోండి, ప్రమాదం జరిగితే ఏదైనా అంటుకుందన్న వెంటనే ఎవరు వెళ్ళి ఆపుతారన్నీ కూడా? ఏమండి, ఫైర్ ఇంజన్లు వెళ్తాయి. అదొక డిపార్ట్మెంట్. ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్లో ఏముంటుంది? ముఖ్యంగా నీళ్లు. ఫైర్ ఇంజన్ తీసుకొని వస్తారు వాళ్ళు. ఆ ఫైర్ ఇంజన్లు ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. ఆ నీటితో ఏం చేస్తారు? దాన్ని స్పీడ్గా ఫోర్స్గా కొట్టి దాన్ని ఆపేస్తారండి. అలా ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, దేవుడు కూడా ఈ విశాల విశ్వం పైన ఏం పెట్టాడు? దేవుడు నీటిని ఉంచాడండి. అలా నీటిని ఉంచి విశ్వాన్నంతా దేవుడు కాపాడుతున్నాడు. భూమి మీద నీళ్ళను పెట్టి నీటిని కాపాడుతున్నాడు. నీ దేహంలో నీటిని పెట్టి నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నీ రక్తంలో వేడింది, నీ రక్తం కూడా ఏంది? అది కూడా నీరులాకట్లా ఉంటుందండి. కణజాలం, ద్రవరూప కణజాలం. నీరుకి ఏమని పెట్టాడు దేవుడు పేరు? ద్రవరూప కణజాలం. అది కూడా ఒక కణం లాంటిది, గడ్డగట్టిపోతుంది. కానీ అదేం చేస్తుంటుంది? ప్రవహిస్తూ ఉంటుంది. బయటకు వచ్చిందో గడ్డ కట్టేస్తుంది. చూడండి ఎన్ని రకాలుగా పెట్టాడు దేవుడు. కనుక ప్రేమైన దేవుని వారలారా, అన్నింటి ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తూ ఉన్నాడు. ఈ నీళ్ళు ఎక్కడున్నాయంట? చీకటిలో ఉండండి. చీకటి, కటిక చీకటి, అసలు వెలిగే లేదు. ఆ వెలిగే లేకుండా నీళ్లను పెట్టి ఆ నీళ్ళలో నుంచి భూమిని తీసి ఆ నీళ్ళ ద్వారానే ఈ విశ్వాన్నంతా దేవుడు చేయడం జరిగింది. అంటే మనందరికీ మూలమేది? నీరే. నీరు లేకపోతే మనం అసలు లేనే ఏమో. ఏమండి, భూమి జంతువులను పుట్టించింది అనుకోండి, జంతువులను భూమి పుట్టించిన భూమి ఎక్కడి నుండి వచ్చింది? నీళ్ళలో నుండే వచ్చింది. కనుక నీరే మూలం. భూమి పుట్టుకకు నీరే. ఏమండి, మన దేహాన్ని దేవుడు కట్టాడు, కానీ దీంట్లో కూడా ఏం పెట్టాడు దేవుడు? నీటిని పెట్టాడు. కనుక నీరన్నది చాలా మూలాధారం. నీటికి ఉన్న గుణం ఏదంటే అది ఎవర్ గ్రీన్. నీరుకి ప్రత్యామ్నాయం ఇంకోటి ఏది లేదు. అంటే నీవు కూడా అలా ఉండాలి. ఏమండి, నీకు ప్రత్యామ్నాయం ఇంకోటి ఉండకూడదు. అలా నువ్వు కాపాడుకో. నీరు చాలా ఉపయోగపడుతుంది కనుక నువ్వు కూడా కాపాడుకోవాలని చెప్తోందండి. ఇంకొక మంచి వచనం చూద్దాం పిల్లరా. యెహోషువ గ్రంథంలో, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. యెహోషువ గ్రంథము ఒక సందర్భాన్ని చూద్దాం అక్కడ. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకి తోడై ఉండినట్లు. ఏమండి, మోషేను హెచ్చించిన వాడెవరు? దేవుడు అండి. దేవుడు తోడుగా లేకపోతే మోషే చేసిన అద్భుత కార్యాలు మోషే చేయలేడు. అండి, ఒక మనిషి చేతిలో అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఎవరు? దేవుడే. మోషే చేసిన కారణం దేవుడే, యెహోషువ చేసిన కారణం దేవుడే. ఎలాంటిది చేస్తున్నాడు చూద్దామండి.
ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. నేను ఒకనాడు నేను గొప్ప చేశాను. ఎవరిని? మోషేని గొప్ప చేశాను. ఇప్పుడు ఎవరిని గొప్ప చేస్తున్నాను? మోషేను ఏ విధంగా అయితే గొప్ప చేశానో ఇదిగో నిన్ను కూడా గొప్ప చేస్తానని యెహోషువతో అంటున్నాడు. ఏ మాట చేస్తున్నా అంటే ఆయన 9వ వచనంలో, కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి వారితో ఇట్లా, నేను సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది. ఏమండి, దేవుడు ఎవరంట? సర్వలోకనాథుడు. ఏమండి, నాథుడు, భర్త, సర్వలోకానికి అండి ఆయన రక్షించేవాడండి, పోషకుడు అండి ఆయన. మనల్ని అందరినీ రక్షించేవాడు సర్వలోకానికి. ఎవరో ఇందాక డాడీ గారు చెప్పినట్టుగా ఒక హైందవులు, ఇస్లాం వారు అని చెప్పాడు డాడీ గారు కూడా. కానీ మీరు ఎక్కడికి వచ్చారంట? మీరు మతాల్లో నుంచి బయటకు వచ్చారు. మీరు మతస్థులు కాదు. క్రైస్తవ్యం మతం కాదు ప్రేమైన దేవుని వాళ్ళరా. దేవుని గురించి ఎరగడం క్రైస్తవ్యం అన్న వెంటనే. క్రైస్తవం అంటే దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవడం. దేవుడు నీకు తండ్రి, దేవుడు నీకు తండ్రి అని తెలుసుకోవడమే క్రైస్తవం యొక్క ప్రధానమైన లక్షణం. యేసుక్రీస్తుల వారు నీకు అన్నయితాడు, సోదరుడైతాడు, పరిశుద్ధాత్ముడు నీకు సోదరుడవుతాడు. అలా తెలుసుకున్న నీవు దేవుని కుమారుడుగా ఈ లోకాన్ని విసర్జించి ఈ భూమి మీద బ్రతకడం. అలా బ్రతికేవాడుగా క్రైస్తవుడు ఉండాలి. ఎవరు? సర్వలోకనాథుడు చెబుతున్న మాటలు అండి ఇవన్నీ కూడా. ఆ సర్వలోకనాథుడైన యెహోవా ఏమని సెలవిస్తున్నాడు అంటే చూడండి ఏం చెప్తున్నాడు. మీకు ముందుగా యోర్దాను దాటుతున్నాడు. మొదటగా ఎవరు దాటుతారంట? యోర్దాను దాటేవారు ఎవరు? సర్వలోకనాథుడైన యెహోవా మందసం, దేవుని మందసం అన్నది దాటుతుందని. దేవుని మందసం దాటాలి అంటే మందసం దాటేటప్పుడు ఉన్న పరిస్థితి చెప్తున్నాడు దేవుడు. చూడండి 13వ వచనంలో, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దానును నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా యొగో నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. చూడండి, నీళ్ళని ఏమై ఒకనాడు ఎవరి కాలంలో చేశాడు దేవుడు? ఇలా ఏకరాశిగా ఎప్పుడు చేశాడండి? ఇదిగో ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు మోషే కాలంలో దేవుడు చేశాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నట్ట? యెహోషువ కాలంలో యోర్దాను అరికాల్లో దాటిన వెంటనే ముట్టగానే వెంటనే ఏమైతాయంట? ఏకరాశిగా నిలబడిపోతాయి. అంటే నీళ్ళన్నీ పక్కకు జరుగుతాయండి. పక్కకు జరిగి ఏమైతాయి? ఒక గడ్డగా కట్టిపోతాయండి, గడ్డగా కట్టేస్తాయి. దూరం నుంచి పారే నీళ్ళు ఏం చేస్తాయి? అవన్నీ కూడా పొలాల మీద ప్రవహిస్తాయంట. ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఏమండి, అలా దేవుడు గడ్డ కట్టించాడు ప్రియమైన దేవుని వారు. 16వ వచనంలో, పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్ద ఆదామనపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమును పారునని బొత్తిగా ఆపబడెను. జనులు ఎరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదమట్టుకు ఇశ్రాయేలులందరూ ఆరిన నీళ్ళ మీద దాటుచూ వచ్చిరి. యెహోవా మందసం వచ్చిన వెంటనండి నీళ్ళన్నీ పక్కకు పోయి నిలిచిపోయాయి. ఎంత చక్కగా ఉంటుందో చూడండి. నీళ్లు దేవుని మాటలు ఏం చేస్తున్నాయి? విని పాటిస్తూ ఉన్నాయి. ఆకాశం పాటిస్తుందండి, భూమి పాటిస్తుందండి, నీళ్లు పాటిస్తాయండి. దాన్ని ఏ మాత్రం తూచా తప్పకుండా పాటిస్తాయి. అంటే అలా పాటించాలి మనం కూడా. అవి అలా పాటిస్తున్నాయి కనుకనే మనకు ఉపయోగపడుతున్నాయి. నీవు కూడా ఉపయోగపడాలి అంటే ఏం చేయాలి? మొదటగా దేవుని మాటను పాటించు. దేవుని మాటను పాటిస్తేనే ఇంకొకరికి ఉపయోగపడతాం మనం. దేవుని మాట పాటించకపోతే ఎవరికి మనం ఉపయోగపడం, దేవునికి కూడా మనం ఉపయోగపడం. ప్రేమ దేవుని వాళ్ళు ఏమండి, ఎంతగా ఉపయోగపడుతున్నాయి చూడండి నీళ్లు. ఏమండి, ఏ రాష్ట్రమైనా మాకు ఈ నీళ్ళు వద్దండి అంటుందే? జల యుద్ధాలు, నీటి కోసమే యుద్ధాలు. నీరు మాకు కావాలి. కావేరీ నది వస్తుందంటే కర్ణాటక కొట్లాడతారు, ఇదిగో అక్కడ ఉన్న తమిళనాడులో కొట్లాడతారండి. మాకే కావాలి నీళ్ళు. సముద్ర జలాలకు కూడా హద్దులు ఉన్నాయి ప్రేమ దేవుని వాళ్ళ. సముద్ర జలాలకు ఏమున్నాయి? హద్దులు ఉన్నాయి. ఇందాకే చెప్పాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళు ఏమంట? గడ్డ కట్టాయని చెప్పాను. అలా గడ్డ కట్టి నీళ్ళు మనం వాడుతున్నామా? ఎందుకు ఉపయోగించుకోమండి? మనం ఏ రూపంలోనో ఉపయోగించుకుంటాం, ప్రతిదాన్ని మనం ఉపయోగించుకుంటాం. ఏమండి, అది ఎవరి కోసం గడ్డ కడుతున్నాయి? మన కోసమే. ఐస్ క్యూబ్స్ ఉన్నాయండి. ఐస్ క్యూబ్స్ని మనం ఏం చేస్తామండి? పానీయాలలో వేసుకొని తాగేస్తామండి. చల్లగా ఉంటాయి మనకి కదా. ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఐస్ క్యూబ్స్ ఏం చేస్తారు? తీసుకుపోతూ ఉంటారు. ఎక్కడన్నా వేరే ప్రదేశానికి పోతే అక్కడ పానీయం తాగాలి అనుకుంటే ఏం చేస్తాం? మనం జ్యూసులు తాగాలనుకుంటే ఈ ఐస్ క్యూబ్స్ని ఏం చేస్తాం? వాటిలో వేసుకొని తాగుతాం. ఫ్రిడ్జ్లు వాడతాం, కూలర్స్ వాడతాం, ఏమండి, ఏసీలను వాడతాం.
ఇక్కడంతా ఉపయోగపడుతున్నది ఏది? నీరే. ఏమండి? నీరు ఆ విధంగా రకరకాలుగా ఉపయోగపడుతుంది. అంటే మంచుగడ్డగా మారినా కూడా మనిషికి ఏమవుతాయి? ఉపయోగం చెందుతాయి. ఏమండి? ఏవైనా కానివ్వండి, మనకు మాంసం అలాంటివి, మాంసం, చేపలు దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే, అవి చెడిపోకుండా ఉండాలంటే మనం వేటి ద్వారా భద్రపరుస్తాం? ఫ్రీజర్లు అంటాం. అవన్నీ కూడా గిడ్డంగులు, శీతల గిడ్డంగులు అంటారండి అవన్నీ. వాటన్నిటిలో కూడా భద్రపరిచేది నీళ్ళే. నీళ్ళే గడ్డ రూపంలోకి మారి నీకేం చేస్తున్నాయి? ఉపయోగపడుతున్నాయి. ఏమండి? వాటి వ్యాపారం మీద కూడా లక్షల మంది ఆధారపడుతున్నారండి. ఏమండి? లక్షల మంది ఆ వ్యాపారం చేసే వాళ్ళు వాటి మీద ఆధారపడుతున్నారు. వాళ్ళందరికీ జీవనాధారం ఏంటంటే ఇదిగో ఆ మంచి వారికి జీవనాధారం చూపిస్తోంది. ప్రేమైన దేవుని వాళ్ళారా, అగ్నిని ఆర్పే శక్తి దేనికి ఉందంట? నీటికి ఉంది. మరొక ఉపయోగం, నీటికి ఉంది అగ్నిని ఆర్పే శక్తి. అగ్ని ఎక్కడుంది? అగ్ని ఎక్కడుందండి? మనం ఏమనుకుంటున్నాం? ఎక్కడుంది అనుకుంటున్నాం అగ్ని? అగ్ని అన్న వెంటనే ఇదిగోండి ఎక్కడో ఫైర్ వస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు కూడా చూసి ఉంటారు అనుకుంటాను, ఒక 2-3 రోజుల కిందట ఇరాక్ అండి. ఇరాక్ ప్రాంతంలో ఒక ఏమండి జనసమర్థన కలిగిన ప్రదేశంలో చాలా మంది షాపింగ్స్ వెళ్తున్నారండి. అలాంటి షాపింగ్ మాల్లో ఒక దుర్ఘటన జరిగిందండి. అంటుకున్నాయి. షాపింగ్ మాల్ అంతా కాలిపోయింది. దాదాపుగా అక్కడికక్కడే 60 మంది చనిపోయారంట. షాపింగ్ మాల్స్ మనం అనుకుంటాం, ఓ అది 5 అంతస్తుల బిల్డింగు, 10 అంతస్తుల బిల్డింగు, దానికి గొప్ప గ్రాండ్గా వచ్చి ఓపెనింగ్ చేసేవాళ్ళు. ఏమండి? ఇక్కడ ఒకసారి కాదండి, చాలా చోట్ల ప్రమాదాలు జరిగాయి. అలాంటి ప్రమాదాలన్నీ కూడా అంటే 60 మంది ప్రస్తుతానికి చనిపోతే ఇంకొక 100 మంది తర్వాత చనిపోతారు ప్రమాదంలో, ఆ తర్వాత చనిపోతారు. ఈ రోజుకు మాత్రం చనిపోయిన వారు ఇంతమంది అని లెక్క పెడతారన్నమాట. పిల్లరా, అగ్ని ప్రమాదాలు చాలా చోట్ల జరుగుతుంటాయి. అంటే కరెంటు ద్వారా అగ్ని ప్రమాదాలు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ద్వారా అగ్ని ప్రమాదాలు, బట్టల ద్వారా అగ్ని ప్రమాదాలు, లేకపోతే అంటుకోవడం ద్వారా, ఫైర్ ద్వారా ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. అలా ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్పేంటివి నీళ్లు. కానీ అత్యంత ప్రమాదం, అన్నింటికన్నా ప్రమాదం ఒక చోటు ఉందండి. దేని వెనకాల ప్రమాదం ఉందో దేవుడు చెబుతూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ మాటలో అవి ఎంత గొప్పవై చుక్కాని చేత త్రిప్పబడును, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవం అయినను. ఏమండి? నాలుక చిన్న అవయవం అంటండి. నాలుక కూడా పెద్ద అవయవం కాదంట, అది చాలా చిన్నదంట. కానీ మనుషుల నాలుకలను చూస్తే మనుషులందరూ ఏమవుతున్నారు? గడగడ వణుకుతున్నారు. ఒక మనిషిని మంచివాడని, ఒక మనిషిని చెడ్డవాడని తీర్పు తీర్చేదేది నాలుకే. ఏ అవయవము తీర్పు తీర్చదు. కానీ ఒక మనిషి అతను ర్యాష్ అయిపోయినంటే ఇంకేమైనా మాట్లాడు, నేను అంతే అండి అంటారు, నేను అలాగే ఉంటానండి అంటారు. కానీ మాట్లాడేది నాలుకే. అంటే కొద్దిమంది ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటారు, అది వాళ్ళ విషయం, స్వవిషయం, అది మనకేం తెలియదు. అది అండి. మంచి చెప్పినా చెడుగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా లోకంలో ఉండకపోలేదు, ఉన్నారు. వాళ్ళకు ఉన్న పరిజ్ఞానం అది. కానీ మన నాలుక ఏం చేస్తుందంటే ఏ మాట అయినా సరే తెగించి మాట్లాడి మనకు ఈ లోకంలో ఉన్న మళ్ళీ అంటించేదేది నాలుక. ఏమండి? ఈ లోకంలో దేన్ని అంటించుకోవద్దన్నాడు? లోక మాలిన్యాన్ని నువ్వు అంటించుకోవద్దని దేవుడు చెప్తే, లోక మాలిన్యం నాకు అంటింది అని మనం రుజువు చేసుకునేది నాలుక. పిల్లర, నాలుక ఇంకా చెప్తూ కింద ఏమంటున్నాడంటే, నాలుక చిన్న అవయవము, బహుగా అదిరిపడును. చూడండి, అక్కడ ఉంటున్న మాట ఒకటి చూపిస్తాను. అదిరిపడును అన్న చోట కింద చూడండి ఏమన్నాడు ఫుట్ నోట్లో? అతిశయపడుతుందంట. పిల్లరా, నాలుక ఏ విషయంలో అంట? నాకున్న ఇల్లు చూడండి, నాకు ఉన్నవి చూడండి, నా సర్టిఫికేట్లు చూడండి, నా డబ్బు చూడండి, నా అందం చూడండి. ఇవన్నీ ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పేది? ఎవరు? నాలుక. ఏమండి? నీకున్న విషయాలన్నీ ఏదో గొప్పగా చెప్పుకునేది ఏదంటేనా నాలుక. ప్రేమైన దేవుని వల్ల ఈ నాలుక ఏం చేస్తుందో కింద అంటూ ఉన్నాడు అక్కడ. ఎంత కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము
సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేసి నిన్ను నరకానికి నడిపించేదో తెలుసా? నాలుక. ఈ నాలుక ఏమండి మాట్లాడడానికి కూడా కారణం ఏదో తెలుసా? నీళ్ళేనండి. ఈ నాలుక లేకపోతే మాట్లాడలేదు. నాలుక కింద చూడండి దేవుడు ఏం పెట్టాడో, ఆర్పాలనండి. ఇది చాలా అంటిస్తుంది కనుక అంటించకుండా ఏం పెట్టాడంటే దేవుడు కూడా నాలుక కింద నీరు పెట్టాడండి. ఎప్పుడు అది ఊరుతూ ఉంటుందండి నాలుక కింద. లేకపోతే నాలుకగిన ఆడడానికి నీరు లేదనుకోండి, ఇంకంతే, ఏం మాట్లాడలేమా. పిడిచకట్టకపోయింది అనుకోండి నాలుక, ఎవరు ఏం మాట్లాడరు, ఊరుకుంటారు అంతే. దేవుడు మంచి జలాన్ని పెట్టాడండి అక్కడ. ఎందుకది? అది అగ్ని కనుక, నాలుక అగ్ని కనుక దాని కింద ఏం పెట్టాడు మరి? నీటిని పెట్టాడు, నీటి ఊటను పెట్టాడు. మరి ఊరే ఊటను దేవుడు పెట్టడం జరిగింది. ప్రేమైన దేవుని వారలారా, నాలుక అగ్ని, దాన్ని సాధువు చేసేవాడు లేడంటున్నారు. దాన్ని సాధువు ఎవరైతే చేయగలుగుతారో, సాధువు చేయడం అంటే చెప్పిన మాట, ఏ మాట అయితే అంటామో ఆ మాటను పాటించడమే సాధువు చేసినట్టు. దేవుడికి ఎన్నో మనం మాటలు చెప్పాం ఏమండి. ఈ ప్రకృతి ముందర బాప్తిసం తీసుకున్నప్పుడు ఎన్నో చెప్పాం దేవునికి. వాటి మీద మనం నిలబడాలి ఏమండి, వాటి మీద మనం ఆనుకోవాలి, వాటిని చెయ్యాలి, వాటిని పాటించాలి. వాటి మీద మనం ఆనుకుంటే మనం ఏం చేయగలుగుతామంటే ఆ నాలుక ద్వారానే మనం పరలోకానికి చేరతాం. అంటే నాలుక అగ్ని, ఆ అగ్ని కింద ఏం పెట్టాడు దేవుడు? నీటిని పెట్టాడు, నీటిని పెట్టాడు. అంటే ప్రతి వారి దగ్గర ఏముంది? అగ్ని. ఏమండి, అగ్ని అగ్ని అని కళ్ళు చూపించడం కాదు, నాలుక చూపించాలా. ఏమండి, వాడు ఎవడో సినిమాలో అగ్ని అగ్ని అని కళ్ళు చూపించాడంట. ఏమండి, దేవుడు ఏం చేస్తాడంటే ఆ కంటిలో నుండి కూడా నీరు రప్పించగలడండి. ఏమండి, నీకు ఎన్నో బాధలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వాటిలో మళ్ళీ ఏమొస్తుంది? వెళ్ళి కళ్ళలో నుంచి మళ్ళీ నీరు వస్తుంది. కంట నీరు అంటే రైతు పాడుతున్నాడంట. ఏమండి, రైతు కంట నీరు నీరు నీరు, రైతు కంట చూసేవారు ఎవరు లేరంట. ఏమండి, రైతు కంటిలో నీరు వస్తుంది, మనుషుల కంటిలో నీరు వస్తుంది. ఏమండి, స్త్రీ కంటిలో నీరు వస్తుంది, పురుషుని కంటిలో నీరు వస్తుందండి మన సమస్యలను బట్టి. కానీ ఆ కంట నీరు తుడిచేవాడు కూడా ఎవరు తెలిసినా? దేవుడు ప్రియులారా. కానీ ఆ నీరు దేనికోసం మనం కార్చాలి అంటే దేవుని కోసం కంట నీరు కార్చాలండి. యేసుక్రీస్తుల వారు కంట నీరు కార్చారు ఒకప్పుడు లాజరు చనిపోయిన సమయంలో. యేసుక్రీస్తుల వారు యెరూషలేముని చూసి కంటకు నీరు కార్చారు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా అని. మన ముందర అనీతిగా మనుషులు ప్రవర్తిస్తుంటే నీతిమంతులుగా కట్టడానికి ఏం చేయాలంటే కంట నీరు కార్చాలండి. జరిగే విషయాలు, జరుగుతున్న విషయాలు, చిన్న చిన్న విషయాలను బట్టి నీరు కార్చడం కాదండి. నీతి కోసం మనం కంట నీరు కార్చాలి. ప్రియమైన దేవుని వారలారా, నీటి బుగ్గ అండి. దేవుడు ఎలాంటి నీరు ఇస్తాడంట? నీకు ఉపయోగపడే నీటి బుగ్గ. చూడండి ఎంతగా ఉపయోగపడుతుందో నీటి బుగ్గ. యోహాను రాసిన సువార్త, ముగిస్తాను. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 14లో, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికగొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాడిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని. వానిలో ఊరెడు నీటి బుగ్గ. ఏమండి, ప్రపంచంలో ఏవిచ్చినా అయిపోతున్నాయండి. మన ఇంట్లో బియ్యం తెచ్చాం, అయిపోయాయి. బట్టలు తెచ్చాం, చినిగిపోయాయి, మళ్ళీ బయట పారేయడం. అవి ఎంత విలువైనవన్నా కానీ. ఏమండి, పెళ్లి కోసమని కాస్ట్లీ చీరలు కొనుక్కుంటారండి. పెళ్లి కోసమని కాస్ట్లీ కోట్లు కొట్టించుకుంటారు. ఆ కుట్టించుకున్నవి ఏం చేస్తాయంటే పెళ్ళి అయిపోయిన వెంటనే ఆది అప్పుడు 40-45 కేజీలు ఉంటాడు. పెళ్ళి అయిన తర్వాత ఏమవుతాడు? అయిపోయాడు 60-65కు దాటిపోతాడు. అంతే. అవి ఏమి పనికిరావు ఇంకంతే. కుట్టించుకున్న ఒక 2 సంవత్సరాలకి ఏమైతాయంటే అవి పనికి రాకుండా అయిపోతాయి. అవి ఆదివనే కాదు, నావైనా అంతే, ఎవరికైనా అంతేనండి. అంటే బట్టలను ఏం చేస్తాం? ఇవి పనికి రాకుండా తయారైపోతాయి. విలువైనవిగా చూస్తాం, మనం విలువైనవిగా చూస్తాం, అవి అత్యంత విలువలేనిగా తయారైపోతాయి. కానీ ప్రపంచంలో ప్రతిదీ కూడా విలువైంది అనుకుంటాం. ఇల్లు విలువైంది, భూమి విలువైంది, నా కోర్సు విలువైంది. ఒకనాటికి అవన్నీ కూడా విలువలేనిగా మారిపోతాయి. కానీ నిజమైన విలువ కలిగి ఉండేది తెలుసా? ఇదిగో నువ్వు ఇప్పుడు వినే మాటలే. నువ్వు వినే ఈ మాటలు నీ చిట్ట చివరి దశ వరకు కూడా అండి, ప్రాణం పోయేంత వరకు కూడా ఉపయోగపడేవే తెలుసా? ఈ మాటలే. అందుకనే ఈ మాటల దగ్గరకు మనం ఏం చేయాలంట? పరుగున రావాలంట ప్రియులారా.
పరుగు పరుగున వచ్చి విని నేర్చుకొని తెలుసుకొని నీటి బుగ్గగా మనం చేసుకోవాలంట. యేసుక్రీస్తు చెప్తుండే ఆ మాట ఎంత బాగా చెప్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు చెప్తున్న మాట 4వ అధ్యాయం 14లో, నేనిచ్చు వాక్యం నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ తప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు వాక్యము నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గ, ఊరెడు నీటి బుగ్గ, ఊరెడు నీటి బుగ్గ. ఏమండి, నీలో అవి ఊరుతుంటాయంట ప్రియులారా. ఏమండి, నీలో ఎప్పటికీ ఫలించేటివండి, వస్తూనే ఉంటుంది. నీ వాక్యం అన్నది నీతో మాట్లాడుతుంది. నీకు పాపానికి దూరం చేస్తుంది, లోకానికి దూరం చేస్తుంది, నిన్ను ఎంతో కాపాడుతుంది. జలాలు చూడండి నిన్ను కాపాడుతున్నాయి, వాక్యం నిన్ను కాపాడుతుంది పిల్లరా. ఆ వాక్యమే నీళ్ళు. దేవుడు వాక్యాన్ని కూడా దేంతో పోల్చాడు? నీళ్లతో పోలుస్తున్నాడు. ఎందుకంటే పోల్చాలి అంటే దేంతో పోల్చాలి? సరైన దాంతో పోల్చాలి. ఆ సరైనది దేవునికి నీళ్ళు. వాక్యం అనే నీళ్లు ఊరెడు నీటి బుగ్గగా ఉంటాయి. అంటే నువ్వు ఎన్ని తోడుకుంటే అన్ని ఊరుతుంటాయి. నువ్వు తోడాలి. అలా తోడితే కదా నీకు వచ్చేది నీళ్లు. నువ్వు తోడకుండా ఉన్నావు అనుకోండి, ఏమండి, నీకు రోజు అండి ఒక 10 లీటర్లు వస్తాయనుకోండి. నువ్వు తోడలేదనుకోండి 10 ఏళ్ళ తర్వాత అయినా అది 10 లీటర్లుగానే ఉంటాయి. నువ్వు ఈరోజు తోడేసావనుకోండి, మరి రేపటికి మళ్ళీ 10 లీటర్లు ఉంటాయి. చూడండి, అంటే నువ్వు ఎప్పుడు వాడుకుంటా ఉండాలి. వాడుకునే నీటి బుగ్గగా ఏముంటాయి? నీళ్లు ఉంటాయండి. ఈరోజు ఉపేంద్ర అన్నయ్య పాఠాలు చెప్తున్నాడండి. ఎంత మంచి పాఠాలు, ఎంత చక్కని పాఠాలు. ఉపేంద్ర అన్నయ్యనే కాదు నేను చెప్తున్నది, ఎంతోమంది దైవ సేవకులు మన యూనివర్సిటీ ద్వారా ప్రకటిస్తున్నారు. చెప్పిన పాఠం చెప్పకుండా ప్రకటిస్తున్నారండి. ఊరెడు నీటి బుగ్గగా. చూడండి, వాళ్ళకు దేవుడిచ్చిన జ్ఞానం ఏది? ఊరెడు నీటి బుగ్గగా ఇచ్చాడు కనుక అనేక పాఠాలు, అనేక కొత్త అంశాలు చెప్పి అనేక మందిని వాళ్ళు రక్షిస్తున్నారు. అంటే మనం కూడా అంత శక్తివంతంగా వాక్యాన్ని వినాలి పిల్లరా. వింటే నీలో ఊరెడు నీటి బుగ్గ, నీలో వాక్యం మాట్లాడుతుంది. నిన్ను పడుకున్నా, లేచినా, నడుస్తున్నా నీతో వాక్యము మాట్లాడుతుంది. అలాంటి నీటి బుగ్గగా దేవుడు నిన్ను చేస్తాడు. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈ నీళ్ళు ఏం చేస్తున్నాయంటే, నీళ్లు గడ్డ కడుతున్నాయి, ఉపయోగపడుతున్నాయి. నీళ్లు పారుతున్నాయి, ఉపయోగపడుతున్నాయి. ప్రపంచానికంతా ఉపయోగపడుతున్నాయి. మరి ఈ నీళ్లు, ఆ పారే నీళ్లు ఏమైనా ఉపయోగపడేది? నీళ్లు గడ్డ కట్టే నీళ్ళైనా ఉపయోగపడేదంటే నీరు 3వ దశకి వెళ్ళిపోతుంది. ఏమండి, నీళ్ళలో దశలు ఉన్నాయంట. నీరు ద్రవరూపంగా ఉంది, నీరు ఘన రూపంగా మారింది, నీరు ఇంకా ఏం మారగలదు? ఆవిరి రూపంగా మారగలదు. ఆవిరి రూపంగా మారితే నీటి నుంచి ఉపయోగాలు. ఏమండి, నీరు ద్రవ రూపంలో ఉంటే చాలా ఉపయోగపడింది. ద్రవ రూపంలో ఉంటే అది అగ్ని ఆర్పేసింది, మనకు దాహాన్ని తీర్చింది, పొలాలు పండించింది, విద్యుత్ ఉత్పత్తి చేసింది, చేపలను పెంచింది, మన ప్రాణాన్ని రక్షించింది, మనం పోషించబడుతున్నాం దాంతో. అదేవిధంగా నీరు ఏం మారుతుందంటే గడ్డ రూపంలోకి మారి ఆ రోజు చూడండి ఎంతమంది ప్రాణాలను కాపాడిందో. అందరూ పోతున్నా, నడుస్తున్నా కూడా ఆ ఘన రూపంలో ఉండి నీళ్లు అడ్డుగా ఉన్నాయంట, వాళ్ళందరూ నడిచిపోతున్నారండి. ఒకనాడు ఇశ్రాయేలులందరినీ మోషే ద్వారా నడిపించాడు, యోర్దానుని చీల్చి దేవుడు నడిపించాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, యోర్దాన్ అండి, ఈ యోర్దాన్ అనేది నది ఎక్కడ ఉందంటే ఇదిగో ఇశ్రాయేల్ దేశంలో ఉందండి. అక్కడ ఇజ్రాయేలు ప్రాంతంలోను, వెస్ట్ గాజా అంటామండి, వెస్ట్ ప్రాంతంలోను, అదేవిధంగా మరి యోర్దాను ప్రాంతం, ఈ ప్రాంతం అంతా ప్రవహిస్తుందండి. అది దగ్గరగా అది కూడా 250 కిలోమీటర్లు అది ప్రవహిస్తుంది. యోర్దాన్ నది అన్నది జోర్డాన్, సిరియా, ఇజ్రాయెల్, పాలస్తీనా ఈ ప్రాంతం అంతా ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం అంతా ప్రవహించేది సస్యశ్యామలం చేస్తుంది. అది కూడా 250 కిలోమీటర్ల పాటు అది ప్రవహిస్తుందండి. ఈ యోర్దాను నదిలోనే యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మాన్ని పొందారు. అదేవిధంగా బాప్తిస్మిచ్చి యోహాను కూడా అక్కడే బాప్తిస్మాన్ని ఇస్తూ ఉన్నాడు యోర్దాన్ నదిలో. ఆ యోర్దాన్ నదిలోనే చూసాం ఒక అద్భుతం. అది ఏం చేసిందంటే యోర్దాన్ నది గొడ్డలు నీటి మీద తేల చేసింది. ఏ నది? యోర్దాన్ నదే. యోర్దాన్ నది చాలా ప్రాముఖ్యమైందండి. ప్రేమైన దేవుని వాళ్ళారా, అలాంటి యోర్దాను నది గురించి యేసుక్రీస్తుల వారు ఉన్నారండి. యేసుక్రీస్తుల వారు దేవుని పని చేయడానికి వచ్చాడు. దేవుని పని చేయడానికి బాప్తిస్మం తీసుకొని దేవుని పనికి వెళ్ళాడా? అరణ్యం నుండి వచ్చి బాప్తిస్మం తీసుకొని దేవుని పని చేశాడా అంటే ప్రశ్న అండి. లేకపోతే బాప్తిస్మం తీసుకొని అరణ్యానికి వెళ్ళి పని చేశాడా? ఆలోచించండి.
ఏం చేశాడు ఆయన? బాప్తిస్మం తీసుకొని అరణ్యానికి వెళ్ళి ఆ తర్వాత పని చేశాడా? ఎలా చేశాడు? ఒకసారి చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం. యోర్దాను నది గురించి వచ్చి చెప్తున్నాను. యోర్దాను నది గురించి ఉంది కనుక 4వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి. చూడండి ఏం చేశాడంటే ఆయన మొదట ఏమో ఏం తీసుకున్నాడు? యోర్దాను నదికి వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో అపవాదితో పోరాడడానికి వెళ్ళాడండి. అపవాదితో పోరాడడానికి 40 దినాలు ఉండి ఆ తర్వాత ఆయన పని చేశాడు. అంటే నీవైనా నేనైనా అపవాదితో పోరాడాలి. మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ శరీరం మీద ఒక పట్టు సాధించాలి. పట్టు సాధించి ఈ లోకాన్ని మనము అడుగు పెట్టాలండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి యేసుక్రీస్తుల వారు ఏ విధంగా అయితే చేశారో బాప్తిస్మం, వాక్యం సాధించడం, ఆ తర్వాత లోకాన్ని సాధించడం ప్రతి మనిషి చేయాలండి. అదేవిధంగా మరొక మంచి విషయం చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు నీరు ఏమవుతుందంటే ద్రవ రూపంలో ఉంది, ఘన రూపంలోకి వచ్చింది, ఇంకోటి ఏమి వెళ్ళిపోతుంది? వాయు రూపంలోకి వెళ్ళగలదు. వాయు రూపంలోకి మారితే ఎలా మారుతుంది? అది మేఘంలాగా మారదండి. మేఘంలాగా మారిపోతుంది. నీళ్ళు ఎలా మారుతాయి? మేఘంలాగా మారిపోతాయి. మేఘంలాగా మారితే ఎలా ఉపయోగపడుతుంది? మేఘంగా మారితే ఎలా ఉపయోగపడుతుందంటే యోబు గారు మంచి మాట చెప్తున్నారండి. యోబు గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథము 26వ అధ్యాయము. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించను. చూడండి, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా భూమిని పెట్టాడు. భూమి మీద మేఘాలను పెట్టాడు. ఆ మేఘాలలో ఏం పెట్టాడంట? నీళ్లను పెట్టాడంట. మేఘాలు చాలా బరువు ఉన్నాయండి. ఒక మేఘం ఒక ఏనుగంత బరువు ఉంటుందంట. ఒక మేఘం, నిన్న అనంతపురం మీద ఎన్ని మేఘాలు ఉన్నాయో తెలియదు. ఒక మేఘం ఒక ఏనుగు బరువు ఉంటుంది. ఒక ఏనుగు 5000 కేజీలు బరువు ఉంటుంది. ఏమండి, ఎంతెంత బరువు అయినావండి. మనం ప్రకృతిలో చూస్తే అంత ఆశ్చర్యమేనండి. అంత బరువైంది. ఏమండి, 5000 కేజీల బరువైంది మన ఇంటి పైన ఉందనుకోండి, అది పడింది అనుకోండి, ఒకసారి పరిస్థితి చూడండి. అంతే, ఇల్లు లేదు, ఏం లేదు, అన్నీ చీలిపోతాయి. కానీ అంతటి దానిలో ఉండి దేవుడు చిన్న చిన్న చుక్కలుగా కురిపిస్తున్నాడు. ఎంత ప్రేమ అండి దేవునికి, ఎంత ఆలోచన అండి దేవునికి. తన పిల్లల పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. చిన్న చిన్న చినుకుల రూపంలో ఒక్కసారిగా అంత పడితే ఏమవుతుంది? దాన్నే కదా క్లౌడ్ బస్టర్స్ అంటున్నారు ఈ మధ్య కాలంలో. అవి పడుతూ ఉంటే మేఘాలయ, చిరపుంజి ఆ ప్రాంతాల్లో పడుతుంటే అన్ని కొట్టకపోతున్నాయంట. అన్ని ఇండ్లే కొట్టకపోతున్నాయి. కనుక ప్రియులారా, దేవుడు మేఘాలలో నీళ్లను బంధించాడు. అంటే మనం కూడా నీళ్ళను ఎక్కడ బంధించాము? ఇంటి పైన సింటెక్స్ ట్యాంక్స్లో పెట్టామండి నీళ్లు. అంటే అవే బరువు అనుకుంటున్నాం మనం. అట్లా వందల వేల సింటెక్స్ ట్యాంక్స్లు దేవుడు ఎక్కడ బంధించాడు? మేఘాలలో బంధించాడు. ఎవరి కోసం? నీ కోసం. అంటే మేఘాలు ఏం చేయబడుతున్నాయి? మేఘాలు నీకు మేఘం రూపంలో ఉండి నీకు ఉపయోగపడుతున్నాయి. వర్షం రూపంలో వచ్చి నీకు పంటలు పండిస్తున్నాయి. జంతువులకు ఎక్కడో ఎడారిలో, జంతువులు ఎడారిలోనో అడవుల్లోనో ఉంటే వాటికి నీళ్ళు అందించడానికి మనం అందిస్తామా? లేదండి. వీటి ద్వారానే, మేఘం ద్వారా వెళ్ళి వాటికి సేద తీరుస్తున్నాయి. అదేవిధంగా ఇన్ని చెట్లండి ఈ ప్రపంచంలో, ఎన్నో చెట్లను దేవుడు వర్షాన్ని చేంజ్ చేస్తున్నాడు, వాటిని సేద తీరుస్తున్నాడు. వాటికి దేవుడు నీళ్లను కురిపిస్తున్నాడు. నీళ్లు వాటి ప్రాణాధారం. కానీ నీళ్ళు ఇచ్చేవారు ఎవరున్నారు? మన ఇంట్లో చెట్లకైతే మేమండి మా ఇంట్లో 3 చెట్లను పెంచుతున్నాం అంటాం మనం. 2 చెట్లు పెంచుతున్నాం అంటాం. అవి కూడా ఏమి మొక్కలు, గులాబీ మొక్కలు పెట్టుకొని పెంచుతున్నాం అంటాం మనం. అంతే. మనం ఏమైనా పెంచుతామా? పెద్ద పెద్ద చెట్లు అయితే మనం పెంచుతామండి. రోజుకి 5 బిందెలు 10 బిందెలు పోయాలంటే అస్సలు దాని దగ్గరికి కూడా పోం. కనుక వీటన్నిటిని పెంచుతున్నది ఎవరు? దేవాది దేవుడు నీటినిచ్చి పెంచుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇంకొక సందర్భం చూపిస్తాను. మార్క్సు వార్త 9వ అధ్యాయము. మార్క్సు వార్త 9వ అధ్యాయం 7వ వచనంలో, మార్క్సు వార్త, మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని
ఒక శబ్దము మేఘములో నుండి పుట్టాను. మేఘంని మాట్లాడమన్నాడు దేవుడు. మేఘమా, చూడండి, మేఘానికి దేవుడు ఏం చెప్పాడంట? మేఘమా నువ్వు మాట్లాడు, నీరు నువ్వు మాట్లాడు అన్న వెంటనే నీరు మాట్లాడుతుందంట. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. ఏమండి, ఈయన మాట వినని వాడు సమస్త జనముల్లోండి కొట్టివేయబడతాడు ఏమండి అని మేఘం చెప్పిందండి. మేఘం చెప్పింది. ఎవరితో చెప్పింది? పేతురు. ఏమండి, ఎవరు వెళ్ళారంటే అక్కడ పైకి ఎక్కడికి వెళ్ళారు? రూపాంతరం కొండ మీదకి 2వ వచనంలో, 9వ అధ్యాయం 2వ వచనంలో యేసు 6 దినములు అయిన తర్వాత యేసు, పేతురు, యాకోబు, యోహాన్. చూడండి, యేసుతో పాటు పేతురు, యాకోబు, యోహాన్, యేసుతో పాటు ఈ ముగ్గురు కలిసి ఏకాంతముగా రూపాంతరం కొండ మీదకి వెళ్ళారండి. యేసుక్రీస్తుల వారు రూపాంతరం చెందారు. ఆ రూపాంతరం కొండ మీదకి వెళ్ళిన వెంటనే ఆయనకు వచ్చిన వస్త్రాలు ఏమంట? అత్యంత తెలుపైన వస్త్రాలు వచ్చాయంట. ఈ ప్రపంచంలో ఏ చాకలి కూడా అలాంటివి చలువ చేయలేండి. పిల్లలు ఎవరంత తెల్లగా చేయలేరంట. అలాంటి బట్టలు వచ్చేసాయి. అలాంటి బట్టలు వచ్చిన వెంటనే అక్కడికి ఎవరు వచ్చారంట? మోషే, ఏలియా వచ్చారు. పరిశుద్ధులు వచ్చారు. పరిశుద్ధులు వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మేఘం వచ్చింది, ఒక మాట చెప్పింది, ఇదిగో ఈయన మాట మీరు వినండి. వీళ్ళు ఏమనుకుంటున్నారు? అయ్యా మేము పర్ణశాలలో కడతాం, అయ్యా మేము పర్ణశాలలో కడతాం, మీ కోటి కడతాం, అదేవిధంగా మోషే కోటి కడతాం, అదేవిధంగా ఏలియా వచ్చాడు, ఏలియా కోటి కడతాం. అంటే కట్టుకోవడానికి వచ్చారు. వారికి వీళ్ళకు పెద్ద ఆలోచన వచ్చింది, పర్ణశాలలో కట్టేస్తాం, అందరూ ఈడే ఉందాం ఇంకాని. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళరా, వాళ్ళ దగ్గరికి వచ్చిన మేఘం ఏం చెప్పింది? యేసుక్రీస్తు మాట వినండి, యేసుక్రీస్తు మాట వినండి. ఈరోజు బైబిల్ చెప్తోంది. బైబిల్ కూడా ఏమని చెప్తోంది? ఒక మేఘంలాగా చెప్తోంది, మీరు మాట వినండి, క్రీస్తు మాట వినండి అని. ఎవరు చెప్తున్నారు? మేఘం బోధిస్తుంది. ప్రేమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తును కూడా ఒక మేఘం కొనిపోయిందంట. ఇప్పుడు ఎవరిని కొనిపోయింది అది? ఇదిగో ఏలియా మాట్లాడిన తర్వాత ఏలియా వెళ్ళిపోతున్నాడు, మోషే వెళ్ళిపోతున్నాడు, వాళ్ళని తీసుకుపోయింది అది మేఘం. ఏమండి, యేసుక్రీస్తును కూడా తీసుకెళ్ళింది అది మేఘం. ప్రియులారా, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ మాటలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చూడండి, మేఘం కొనిపోబడుతోందంట, మేఘం తీసుకుపోతుందంట. ఏమండి, మనం దేంట్లో కొనిపోబడతాం? దేంట్లో తీసుకుపోబడతాం మనము? ఒక ట్రైన్ ద్వారా, ఒక బస్సు ద్వారా, లేకపోతే ఎట్లా? ఏమండి, మనం దేంట్లో పోతాం? ఒక బైక్ ద్వారా వెళ్ళిపోతాం, లేకపోతే ఒక ఏరోప్లేన్లో వెళ్ళిపోతాం. ఒక ప్రాంతం నుంచి దూర ప్రాంతానికి వెళ్ళాలంటే మనం కూడా అండి రాబోయే కాలంలో మనం బెంగళూరు నుంచి విశాఖపట్నానికి మనం ఏరోప్లేన్లో వెళ్ళొచ్చు. విదేశాలకు వెళ్ళాలంటే ఏరోప్లేన్లోనే వెళ్ళాలి, బస్సులో వెళ్ళడం కుదరదు కదా, ట్రైన్లో వెళ్ళడం కుదరదు. విదేశాలకు వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం ఏరోప్లేన్లో వెళ్ళాలి. అది కూడా ఎక్కడ పోతుంది? మేఘాలలో పోతుంది. కానీ దేవుడు ఫ్రీ టికెట్ అండి. మనుషులు కూడా రాబోయే కాలంలో యేసుక్రీస్తు దగ్గరికి వస్తే యేసుక్రీస్తుని కూడా తీసుకెళ్ళింది ఎవరు? ఆత్మరూపంలో ఉన్న యేసుక్రీస్తుని తీసుకెళ్ళింది ఎవరు? మేఘం. అంటే దేవుడు మేఘాలను ఎందుకు పెట్టాడయ్యా అంటే, ఆ మేఘాలు కేవలం నీటి కోసమే కాదంట, నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఒక ప్రయాణ సాధనంగా పెట్టాడు దేవుడు. రాబోయే కాలంలో నిన్ను తీసుకువెళ్ళేటివి జలాలు అండి. ఈ ప్రపంచం నుంచి నిన్ను పరలోకానికి తీసుకెళ్లేటివేమో తెలుసా? జలాలు. ప్రియులరా, ఈ జలాలే, ఆ మేఘాలు తీసుకెళ్తాయి నిన్ను. కనుక దేవుడు చెప్తున్న పాఠం చూడండి, ఎంత నీతి చెప్తున్నాడు చూడండి. మేము నీతిగా కలిగి ఉన్నాం, నీతిమంతుల్ని మేము తీసుకెళ్తాం. యేసుక్రీస్తు నీతిమంతుడు, నేను తీసుకెళ్ళామయ్యా. ఒకనాడు నీతిమంతుడు ఏలియా, ఆయన్ని తీసుకెళ్ళాం. అదేవిధంగా మోషే కూడా కనబడకుండా వెళ్ళిపోయాడు. ఆయన ఎవరు తీసుకెళ్లారు? మేఘం తీసుకెళ్ళిందండి. ఒక మోషేని తీసుకెళ్ళాం, ఒక ఏలియాని తీసుకెళ్ళాం. అదేవిధంగా ఇంకెవరు అంటున్నాడు ఆయన? ఈ మోషే దగ్గర ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన. మోషే కదా, అక్కడ కూడా మోషేనే వచ్చాడు. మోషే, ఏలియా, యేసుక్రీస్తు, వీళ్ళందరినీ తీసుకెళ్ళాం. నీవు కూడా మాలాగా మారితే, మాలాగా నువ్వు ఉపయోగపడితే నిన్ను కూడా మేమే తీసుకెళ్తాం. నువ్వు ఎలా ఉండాలి? జలం మాదిరిగా ఉండాలండి. అందరికీ సంతృప్తినివ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, శాంతినివ్వాలి. ఇవన్నీ మాలో ఉన్న గుణం. అగ్నిని ఆర్పాలి. ఎక్కడ? నాలుక దగ్గర ఉండి. నాలుక సాధువు చేయబడాలి. సాధువు చేయబడాలంటే కిందే ఉండాలి,
నాలుక. ఈరోజు ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మాటలు మాట్లాడుతున్నదంటే మన యూనివర్సిటీ ద్వారానే ఎక్కువ మాటలు వినపడుతున్నాయి. ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాయి చెప్పండి. ఇన్ని మాటలు నేర్పించాడండి మన ఆత్మీయ తండ్రి. ఇన్ని గొప్ప మాటలు నేర్పించాడు. కనుక నిన్ను పరలోకానికి చేర్చేదేది ఆ మేఘాలే. రైతు కంట నీరు వస్తుందంట. కంట నీరు రావడానికి కారణం ఏమి? వ్యాపారం అయిపోయాడు రైతు. ఏం మారిపోయాడండి? రైతు కూడా, రైతు భార్య, రైతు పిల్లలు అందరూ కూడా రైతుని అనగా వ్యవసాయం చేసే వాళ్ళగా లేరు. వాళ్ళు కూడా ఏం మారిపోయారు? అందరు కూడా వ్యాపారులుగా మారిపోయారండి. ఒకే పంట, మిర్చి పంట, అంతే, ఇంకేం పంట లేను. ఆకుకూర పంట వేస్తాడా? వెయ్యను. నేను వెయ్యను కాక వెయ్యను. ఆ పని చేస్తాడా? కాదు. పశువుల్ని మేపుతాడా? మేపను. నేను ఒక పంటే వేస్తాను, ఒక రకమైన పంటే చేస్తాను నేను, అంతే. అందరూ వ్యాపారులుగా మారిపోయారు. రైతులు ఎవరు లేరు. రైతులు అంటే 4 రకాలు పెట్టుకుంటారండి. కోళ్ళు పెడతాడు, మేకలు పెట్టుకుంటాడు, అదేవిధంగా మిర్చి పంట కొద్దిగా వేసుకుంటాడు, అదేవిధంగా అన్నీ పెడతాడు. వ్యాపారం చేస్తున్నారు. ఈరోజు అందరికి ఏమొస్తున్నాయి? సమస్యలు వస్తున్నాయండి. కనుక ప్రేమైన దేవుని వారలారా, కంట నీరు మిగులుతోంది. ఆ కంట నీరేది? అది కూడా జలమే. మనిషి కంటిలో ఏమొస్తుందంట? దేవుని కోసం బ్రతకకపోతే నీ కంటిలో నుంచి ధారాళంగా నీరు కూడా దేవుడు రప్పిస్తాడు. మా ద్వారా అయినా మీరు మారండి అని చెప్తున్నాయి. మనిషిలో హృదయాలు కరుగుతున్నాయి, కానీ మనిషి హృదయం కరగడం లేదు. ప్రేమైన దేవుని వారలారా, ప్రకటన గ్రంథం చివరగా, ప్రకటన గ్రంథము ఏ సమస్యలు వచ్చినా అండి, శరీరంలో ఒక భాగం తెగిపోయినా మనిషి కంటిలో నుంచి ఏమొస్తుంది? నీరు వస్తుంది. నీరు వస్తుంది. ఆ నీరు చూసిన వెంటనే ఇతరుల హృదయాన్ని కూడా మార్చి, ఏమండి, నిన్ను బట్టి కాకపోయినా నీ కంటిలో నీరును చూసే ఇతరులు సహాయం చేస్తూ ఉన్నారు. కనుక మనము నీటి ద్వారా దేవుడు ఎన్నో లాభాలు మనకు చెబుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4లో, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4లో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును, ఏమండి, ఈరోజు కంటిలో నుంచి నీరు వస్తే మనుషులు దుడుస్తున్నారంట. బిడ్డ కష్టం వస్తే తల్లి ఆదుకుంటుంది, తల్లికి కష్టం వస్తే బిడ్డ ఆదుకుంటుంది, ఇద్దరికీ కష్టం వస్తే ప్రభుత్వం ఆదుకుంటుంది. కానీ మీ అందరి కష్టాలని తీర్చేవాడు, ఒక దేవుని సేవకుల కన్నీరు కూడా తుడిచేవాడెవరు? దేవుడేనండి. ప్రతి బాష్ప బిందువును నిన్ను తుడిచివేయును. చూడండి, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు పరలోకానికి వెళ్ళినా మన కంటిలో నీరు ఉన్నాయి. ప్రేమైన దేవుని వల్ల, ఏమండి, భూమి మీద ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, మనుషుల్ని పోగొట్టుకోవడం, ఎన్నో బాధలు ఉన్నాయి. అవన్నీ హృదయంలో ఉన్నాయి. అవన్నీ కూడా మనిషిగా కనపడడం లేదు. కానీ ఆ హృదయమే కదండి వెళ్ళింది పరలోకానికి. ఆ మనసుతో వెళ్ళాం కదా. ఆ మనసుతో ఉన్న నీకు కంటిలో నుంచి నీళ్ళు వస్తూ ఉంటే ఎవరు తుడుస్తున్నారంట? నిన్ను నీ కన్న తండ్రి అయిన దేవుడు తుడుస్తారంట. ఆ నీటిని, ఆ జలాలను, కంటిలో నుంచి వచ్చే ఆ నీటిని ఎవరు తుడుస్తున్నారు? దేవుడు తుడుస్తాడు. కాబట్టి మనుషుల కన్నా దేవుడు ఇంకా ఆదరణ మనకు ఇస్తాడు. అదేవిధంగా చివరగా పరలోకంలో నీకు ఇచ్చేవి, దక్కేవి కూడా ఏవంటే 22వ అధ్యాయం చివర మాట, 22వ అధ్యాయం 17వ వచనంలో, 22వ అధ్యాయం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము. ఏమండి, ఆత్మను ఏమని పిలుస్తున్నాడు దేవుడు? పెండ్లి కుమార్తె. ఏమండి, మనమంతా ఏ సంఘం అంట? వధువు సంఘం. పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏమని పిలుస్తున్నాడంటే, పెండ్లి కుమార్తె రమ్ము, వినువాడు రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వాణిని రానిమ్ము, ఇచ్చేయించు వాణిని జీవజలములను. వారికి దేవుడిచ్చేది ఏమంట? జీవజలాలు. పరలోకంలో నీకు జలాలు ఉన్నాయి పిల్లరా. అదేవిధంగా పరదేశంలో కూడా ఏమున్నాయి? జలాలు. పరదేశంలో ఉన్న జలాలను చూపించాను మీకు. అదేవిధంగా పరలోకంలో ఏమున్నాయి? జలాలు. అవి ఏవో తెలుసా? జీవజలాలు. ఆ జలాలు దేవుడు ఏమిస్తాడంట? ఇచ్చేయించు వానికి. నీతిమంతుణ్ణి నీతిమంతుడుగా ఉండనిమ్ము, అనీతిమంతుణ్ణి అనీతిమంతునిగా ఉండనిమ్ము. ఏమండి, మీరు మారారా? మారకపోతే అలాగే ఉండండి. మారారా? మారిన వాళ్ళు అలాగే ఉండండి, మారినట్టుగానే ఉండండి. మళ్ళీ ఎనికి వెళ్ళొద్దండి. ఏమండి, మనము నాగటి మీద చేయి వేసిన నీవు మరి వెనక్కి తిరిగి చూడొద్దు అంటున్నాడు. కనుక ప్రేమైన దేవుని వారలారా, అలాంటి మంచి జీవజలాలు పరలోకంలో ఉన్నాయి. అవి దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఏమండి, ఈ లోకస్తులు ఏమనుకున్నారంటే దాన్ని ఏమన్నా తెలుసా? అమృతం అనుకున్నారు. జీవజలాలండి అవి. ఆ జీవజలాలను నువ్వు పుచ్చుకున్నావో
నీవు ఎటర్నల్ లైఫ్ అన్నది పొందుకుంటావు. ఎప్పటికీ వాడబారని జీవితం, నాణ్యమైన జీవితం నీకు కావాలి అంటే ఇక్కడ తీసుకున్న నీళ్లు నీకు దాహం తీరుస్తాయి. అక్కడ తీసుకున్న నీళ్లు నీకు ఎప్పటికీ జీవింపజేస్తాయి. ఆ జలాలలో ఒక భాగమే వాక్యం కూడా. కనుక అలాంటి నీళ్లు మనకు కావాలి. అలాంటి నీళ్లను మనం కోరుకోవాలంటే ఈ భూమి మీద ఉన్న ఈ చిన్న జీవిత కాలంలో దేవుని మనం సంతోషపెట్టాలి. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడగాని పరలోకంలో ఉన్న తండ్రి చిత్తాన్ని చేయవాడే పరలోకానికి ప్రవేశిస్తాడు. పరలోకంలో ఉన్న తండ్రి చిత్తాన్ని మేము చేస్తున్నాం కనుక అందరికి ఉపయోగపడుతున్నాం. నువ్వు చేస్తే దేవునికి మనుషులకి ఉపయోగపడతావు. అదే విధంగా నువ్వు పరలోకానికి చేరుతావు, నీకు జీవజలాన్ని ఇస్తాయని మనకు ఏం నేర్పుతోందండి? జలం నీతి నేర్పుతోంది. అలాంటి నీతిమంతులుగా మనం ఈ భూలోకంలో బ్రతుకుతాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మీరు ద్వారా తండ్రి మరి ఎన్నో చక్కని మాటలు పాఠాన్ని మాకు నేర్పి ఉంటున్నారు. నీరు ఏ విధంగా కల్మషం లేకుండా ఉందో అలాంటి కల్మషం లేని నీటిని తండ్రి మేము ఉపయోగిస్తున్నాము. మా జీవితంలో కూడా తండ్రి ఎలాంటి కల్మషం లేకుండా తండ్రి ఈ భూమి మీదనైనా మరి నిస్వార్థులుగా తండ్రి మేము బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈ కార్యక్రమానికి చేరి వచ్చిన మీ పిల్లలందరినీ తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. విన్న మాటలు వృధా కాకుండా తండ్రి ఈ మాటలను తండ్రి విని గ్రహించి నేర్చుకొని తండ్రి వాటి అనుసారంగా తండ్రి భూమి మీద మీ పిల్లలు బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి తండ్రి ఎన్నో పాఠాలు నేర్పుతుంది, కానీ మా జీవితం ద్వారా ఇతరులకు పాఠం నేర్పలేకపోతున్నాం. మా జీవితం కూడా నాయన ఒక మంచి పాఠంగా, ఒక మంచి పాఠాలను నేర్చుకునేదారిగా తండ్రి మా జీవితాన్ని కూడా ఉంచమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు తండ్రి ఈ భూమి మీద బ్రతికినప్పుడు నాయన ఆయన ఒక పాఠంగా ఉంటూ ఉన్నాడు ఆయన జీవితం. అలాగే మా ముందున్న సహోదరులు సహోదరీమణులు మేమందరం కూడా నాయన మరి ఎన్నో పాఠాలను విన్న మేము తండ్రి మేము పాఠాలను నేర్చుకుని ఈ లోకానికి పాఠం నేర్పే బ్రతుకుల్లాగా మేము బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.